ఆది కాండము 22వ అధ్యాయాన్ని 18 వచనాల వరకు మార్చి చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుచుకొని ఉన్న ఒక పొటేలు వెనక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందులు ఇసుక వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకొందురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము ప్రభు సహాయం కొరకు. అందరూ కూడా మరి నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు నీ బలిష్టమైన బాహువుల్లో నన్ను మా పిల్లలందరినీ కూడా భద్రపరిచినందుకై వందనాలు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినం ఈ రీతి నీ పాద సన్నిధిని చేరినైనా మీ నామమును గురించి పాడి మహిమపరచి మీ లేఖనాలను ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన ప్రియులందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గం ఉంటే వారిని కూడా త్వరపెట్టి తోడుకోనండి. ప్రతివారు సకాలంలో నీ సన్నిధిని ఉండాలనేటువంటి తలంపు వారిలో నూతనంగా పుట్టించి స్థిరపరచండి. వచ్చిన వారల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని
మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడు నైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకి అనుగ్రహించారు. ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఎందుకంటే ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది గతించిపోయిన వారు ఉన్నారు. కానీ ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆయన బలిష్టమైన బాహుల్లో భద్రపరిచాడు. ఇదిగో ఇంకా ఒక వారం పోతే ఈ సంవత్సరం వెళ్ళిపోద్ది. అత్యంత వేగంగా గతించిపోయినట్టుగా అనిపిస్తుంది 2023 కదా. నేను మొన్నే క్రిస్మస్ చేసుకున్నట్టుంది, కానీ వెంటనే మళ్ళీ క్రిస్మస్ వచ్చేసింది రాత్రికే కదా. దినాలు చాలా వేగంగా వెళ్తున్నాయి. వాతావరణం కూడా అంతగా మారుతుంది. ఇప్పుడు బాగా కూల్ అయిపోయింది. అందరు గొంతులు పాడైపోతున్నాయి. నాకు మీద వేసింది దెబ్బ ఇవాళ పొద్దునే. పుత్రులు వేసి తాళాలు తీశారు, మంచి మొత్తం మీద కొట్టేసింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే దేవుని చిత్తమైతే కొత్త సంవత్సరంలో ఇక 2 ముక్కలు విడదీసి పంచి గ్లాసుల్లో పెట్టకండి అని అనుకున్నాను. కానీ మళ్ళీ కోవిడ్ కోతేసింది. హైదరాబాద్లో పెరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా బయలుదేరినాయి. టెస్టులు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తుంటే బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మనం ముక్కులు మూసుకొని ఎటువంటి రోజులు, మాస్కులు పెట్టుకుని కప్పెట్టుకునే రోజులు మళ్ళీ వస్తున్నాయేమో కదా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ పండుగలప్పుడు ఎక్కువ జనం విదేశాల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తుంటారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏదో పట్టుకొస్తారు, వాళ్ళకి అక్కడ కట్టుకొస్తారు. ఇదివరకు కూడా అంతే కదా. 19 డిసెంబర్ 31న కేరళలో ఒక్కటి నమోదైంది. 2019 డిసెంబర్ 31న. అలాంటిది రోజుకి లక్షల్లోకి వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా రోజుకి లక్షల్లోకి వెళ్ళిపోయింది. అంత వేగంగా బయలుదేరుతుంది. ఇది కూడా చాలా స్పీడేనంట. కాకపోతే ఆల్రెడీ మనం అందరం వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ అంత పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మాత్రం ఉంది. కరోనా మళ్ళీ బయలుదేరింది. పండగ వచ్చేసింది, అంతే ఇంకేం లేదు. అది కూడా క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఎవరి మట్టుకళ్ళు జాగ్రత్త వహించండి. జాగ్రత్త ఎక్కువగా చేతులు బయటికి వెళ్ళి వస్తే ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. అక్కడక్కడ ముట్టుకొని వస్తాం కదా, ఈ చేతుల్లో ఉంటాయి, దాక్కుంటుందండి సందుల్లో. ఇలా కడిగేసుకుంటే చాలదు. మీరు ఎలా కడుగుతారా? కొంతమంది ఇలాగే కడుగుతారు. ఇలా కూడా కడగాలి. వేళ సందుల్లో వాటి చోటు అది అక్కడ ఉంటుందంట. సో పెట్టి వేళ సందుల్లో కూడా కడగాలి. అది ఎప్పుడు భోజనం చేసినప్పుడు కూడా అలా కడుక్కోవడం మంచి అలవాటు. ఎందుకంటే ఈ లోపల ఉండిపోతుంది. ఇలా కడిగితే కొంత జిగిరి అలా ఉండిపోతుంటుంది. దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. అలా కడుక్కోండి. ఒకసారి బళ్ళలో చేతులు కడగడం గురించి కూడా అది కార్యక్రమం ఉండేది. వీక్లీ వన్స్ సోపెట్టి శుభ్రంగా కడిగించేవారు. దానికి ఎవరు అంబాసిడర్? సచిన్ టెండూల్కర్. ఆయన పెట్టి చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేయించారు. అది ఒక మంచిది, కర్మ ఏంటంటే మన చేతులు మనం కడుక్కోమని కూడా చెప్పాల్సి వస్తుంది. నీ చేతులను శుభ్రంగా ఉంచుకొని బాబు అని ఇంకొకరికి మనం చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఇది కర్మ? చేతులు మనయ్యే కదా, కడుక్కోవాల్సింది మనమే కదా శుభ్రంగా. మళ్ళీ ఇంకొకటి పన్ను కట్టుకుని 100 కోట్లకి ఇచ్చి అంబాసిడర్గా అందరితోటి ప్రచారాలు చేయించడం, వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మళ్ళీ నీకు కడుక్కుంటున్నట్టుగాను, ఇంకా సామూహికంగా ఈ కార్యక్రమాలు, ఇలాంటివన్నీ చూడండి ఎలా ఉందో. మన చేతిలో మనం కడుక్కోమని ఇంకొకటి చెప్పాలా, మనకు రాదు. అందుకని ప్రతిదాన్ని ఇతరుల మీద ఆధారపడిపోతున్నాం మనం.
చూసి నేర్చుకోవడానికైనా, వాళ్ళు చెప్తే వినడానికైనా డిపెండ్ అపాన్ అదర్స్ కదా. ప్రతి విషయంలో కూడా వద్దు, స్వతంత్రులం అవుదాం. ఆధారపడ్డవాడు దాసుడే కదా, డిపెండెంట్. స్వతంత్రుడు కాదు, ఆధారపడినవాడు స్వతంత్రుడు కాదు. ఆధారపడకుండా తన కాళ్ళ మీద నిలబెడితే తను కదా డిపెండెంట్. మనందరూ డిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలా? ఇండిపెండెంట్గా ఉండాలి తప్ప డిపెండెంట్గా ఉండకూడదు, ఆధారపడకూడదు ఎవరి మీద. అది మరి సరే అండి. మరి మనం అబ్రాహామును గురించి అబ్రహాము దాకా వచ్చాం. మరి అబ్రహాం గారి గురించి మనం మరి ఒక 3 పాయింట్ల వరకు వచ్చాం కదా. దేవుడు ఆయన పేరుని మార్చేశాడు, శారమ్మ గారి పేరుని కూడా మార్చేశాడు. అంటే అబ్రహాముగా, తర్వాత శారాగా మారిపోయారు. అక్కడ వరకు మనం వచ్చాం. అంటే దేవుడు మనకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ముందు కొన్ని మార్పులు మన పట్ల జరిగిస్తాడు. జరిగించిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు అందరు ఎమ్మెల్యేలకి మినిస్టర్ క్యాబిన్లు ఉంటాయా? ఉండవు. వారిని తీసుకెళ్ళి ఒక మినిస్టర్ క్యాబినెట్ కూర్చోబెట్టాలంటే, ఆ చైర్లో కూర్చోబెట్టాలంటే ముందు వాళ్ళని ఏం చేయాలి? మామూలుగా సాధారణంగా ఉండే పేరుని దానికి మంత్రి జోడించి కదా, మంత్రి ఏదో ఒక శాఖ అది జోడించి ఆయన పేరుకి మారిస్తే అప్పుడు ఆయన కోసం అక్కడ ఒక ఛాంబరు, అందులో పెద్ద చైరు, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఉట్టిన ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయి ఆ మంత్రి ఛాంబర్లో కూర్చోబెడతారా? ఎవరో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు మనకి, మంత్రులు 30 మందే ఉంటారు, ఈ లోపే ఉంటారు 175లో. అంటే వీళ్ళకి ఛాంబర్లు 30 ఉంటాయి. ఒక మినిస్టర్కి ఒక ఛాంబరు, బయట ఒక బోర్డు, పశుసంవర్ధక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే గనులు ఇలాంటివన్నిటి శాఖ మంత్రి అంటూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ ఛాంబర్కి బయట తగిలించి ఉంటుంది. అది అందులోకి వెళ్ళాలంటే ఏ వ్యక్తి పేరుకి ఆ మంత్రిత్వ శాఖ తగిలి ఉంటుందో, అలా ఆ పేరు మార్చబడుతుందో వాళ్ళ మటుకే తానేటి వనిత, లేడీ ఎమ్మెల్యే కొవ్వూరు, ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది. కాబట్టి హోమ్ మినిస్టర్ తానేటి వనిత అని ఆవిడ పేరు మారితే కానీ ఆ ఛాంబర్లోకి వెళ్ళి ఆ సీట్లో కూర్చోవడానికి తనకి రైట్ రాదు, అంతే కదా. కాబట్టి పేరు మార్పు అనేది అవసరం. ఇప్పుడు కేవలం ఒక ఉన్నత జనకుడుగాను ఉన్నటువంటి వాడు అనేక జనములకు ఇప్పుడు తండ్రి చేయాలని దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన పేరు మార్చాల్సిన అవసరం వచ్చింది. అంతే. ఒక రాజకుమారి ఒక పేరు కలిగిన సరే, ఇప్పుడు ఆమె కూడా అనేక జనాలకు తల్లి కాబోతుంది కాబట్టి తన పేరు కూడా మార్చాల్సి వచ్చింది. యాడ్ అయ్యింది అక్కడ ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఈ 3వ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళ పేర్లు ఇద్దరివి కూడా దేవుడు మార్చేశాడు. ఇక మనం 4వ దాని మొదటి 3 ఏంటి? 1, దేవుని పిలుపును విని సందేహించక విధేయత చూపాడు. 2, తన దేశం విడిచి వచ్చాక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. 3వదిగా ఈ 2 లక్షణాలను బట్టి ఈయన పేరు మార్చే టైం వచ్చింది. ఈ రెండిట్లో ఎంత నమ్మకంగా కనపడ్డాడో అది దేవుడు చూసి ఇతని పేరు ఇక మార్చవచ్చు, నేను ఇతన్ని చేద్దామనుకున్నది ఇతని పట్ల మనం జరిగించవచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చి ముందు ఏం చేశాడు? వాళ్ళ పేర్లు మార్చాడు. అది 3వదిగా ఉంది. ఇక 4వ లక్షణం అబ్రహాం గారికి ఉన్నది ఏమిటంటే ఎప్పుడూ దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండేవాడు, స్పందించడానికి.
ఎప్పుడు దేవుడు పిలిచినా సరే రెండో మారి పిలవక్కర్లేదు ఆయన్ని. మన ఏం చేయాలి? పిలవాలి. ఎవరైనా ఒక్క పిలుపుకి వచ్చేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఒక్క పిలుపుకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి ఇక్కడ? ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి 2 పిలుపులు పిలవాల్సిందే. కనీసం 2, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. కనీసం 2 సార్లు పిలిస్తే కదా తప్ప స్పందించరు మనోళ్ళు. అవునా కదా? మెల్లగా పిలుస్తారు, అమ్మ అమ్మ బుజ్జా అంటారు. మనం మాట్లాడాం. ఎందుకంటే చాలా ఇది మోతాదు మనకి. ఏం చేయాలి? దాని ముందు కొంచెం ఏదో గట్టిగా పరుష పదం వాడాలి. అప్పుడు కానీ మనకు బాగోదు, సంతోషం ఉండదు. అని బుజ్జి అంటే పలికితే అలాగా కొంచెం గట్టిగా హై బుజ్జా అంటే అప్పుడు బాగుంది. వెరీ గుడ్, చాలా ఘనంగా ఉంది పిలుపు, ఘనమైన పిలుపు, చాలా బాగుంది. అప్పుడు వస్తాం. ముందు రాం మనం 2 సార్లు అయితే ఇంకో అది కూడా పలకరు కొంతమంది. ఈ చెవిలో పుడిపోనియా, చెట్లు మొలిసేయా, వినపట్లేదా అంటే అప్పుడు కదులుతారు కొంతమంది. వస్తున్నాంలే, ఇలా ఉంటాం. ఇది సోమరితనానికి, నిర్లక్ష్యానికి, అవిధేయతకు ప్రతీక. దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి పిలిచిన తర్వాత కొట్టకపోతే, స్పందించకపోతే, విధేయత చూపించకపోతే ఎస్ ఐయామ్ హియర్ స్పీక్ ద లార్డ్ అని చెప్పాలట. నేను ఉన్నాను, నేను వింటున్నాను, మాట్లాడమని మన నుంచి రెస్పాన్స్ వస్తే తప్ప ఆయన మాట్లాడు. మనం అరిచినట్టు రెండోసారి అరవడు ఆయన. మనం అరిచినట్టు మనం పలికేదాకా వచ్చేదాకా 3 సార్లు 4 సార్లు మనం అరుతాం. కానీ ఆయన అయితే ఒకసారి పిలుస్తాడు, అంతే. దానికి స్పందిస్తేనే మాట్లాడతాడు. మనం చూస్తాం కదా సమయంలో, 1 సమయంలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలో ఉంటుంది. బాలుడైన సమయాల్ని దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు వెంటనే స్పందించాడు, కానీ అది ఏలీ అనుకున్నాడు. గబగబా లేచి ఏలీ దగ్గరికి వచ్చేసి అయ్యా పిలిచారా అని అడిగాడు. నేను వెళ్ళలేదు బాబు, పడుకోమన్నాడు. అందుకే పిలిచినప్పుడు నేను పిలుతుంటే అలా వెళ్తావేంటి అన్నాడు ఆయన. నేను ఇక్కడ పిలుస్తూ ఉంటే నువ్వు అలా వెళ్తావేంటి అని ఏం అనలే, ఇంకా ఊరుకున్నాడు అంతే. రెండోసారి మళ్ళీ పడుకుంటే మళ్ళీ సమయాలు అని పిలిచాడు. మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు ఏలీ దగ్గరికి. అయ్యా పిలిచారా? లేదమ్మా, లేదు, నేను పిలవలేదు. కానీ అర్థమైంది, దేవుడు పిలుస్తున్నాడని అర్థమైంది. ఈసారి ఆ పిలుపు వినబడితే చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. మళ్ళీ 3వసారి సమయాలు అని పిలిస్తే చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ముందు 2 సార్లు ఎందుకు ఆపలేదు? ఇలాగేనో ఇటు చూడు, నేను ఇటు పిలుతుంటే అడ్డు వెళ్ళిపోతావేంటి అని ఏమైనా అన్నాడా? అలాగే అండ ఆయన. మనం ఇది అనేది ఆయన ఒక్కసారే పిలుస్తాడు. చాలా మెల్లనైన స్వరం చేత పాడతాం కదా పాట. మెల్లనైన స్వరము చేత తానే నిన్ను పిలుచుచుండి. ఆయన స్వరం ఎలా ఉంటుందంట? మెల్లనైన స్వరం. ఎందుకంటే అది కొంచెం ఏమాత్రం మోతాదు పెరిగినా భూకంపాలు వచ్చేస్తాయి, చెట్లు పెళ్ళ విరిగిపోతాయి, చాలా ఉపద్రవాలు వచ్చేస్తాయి, సముద్రం ఉప్పొంగిపోద్ది. ఎందుకంటే అన్నీ స్పందిస్తాయి. బాబోయ్ ఏంటి నా సృష్టికర్త నన్ను పిలిచాడు, నన్నేమో అని ప్రతీదీ స్పందించేస్తుంది. ఎవరిని పిలిచాడో తెలియక అని గట్టిగా పిలిచినప్పుడు ఒకసారి మన ఇంట్లో కూడా జరుగుతుంటుంది కదా. ఆ వంటింట్లో వచ్చి గట్టిగా కేకని పడితే టీవీ కాడి నుంచి ఒకటి పరిగెత్తుకొస్తారు, బయట కూర్చొని ఒకళ్ళు పరిగెత్తుకొస్తారు. అక్కడి నుంచి గట్టిగా వినపడితే స్పష్టత లేదు, ఎవరిని పిలిచారో తెలియదు. ఓ స్వరం అయితే కరిగా వినపడింది. వెళ్ళకపోతే బాగా దీవెనలు వచ్చేస్తాయని చెప్పేసి ఏం చేస్తారు, గబగబా ఇద్దరు వచ్చేస్తారు. అవునా లేదా? ఇలాంటి జరగలేదు మనకి. అలాగే ఉంటుంది. ఇప్పుడు దేవుడు గట్టిగా పిలిచాడు అనుకోండి, ఆయన స్వరం గట్టిగా వినపడినప్పుడు ఎవరిని పిలిచాడు? సముద్రం నన్నేమో అనుకుని లేచిపోతుంది, గాలి నన్నేమో అని అది లేచిపోద్ది, భూమి నన్నేమో అని
అది కదిలిపోద్ది. ఇక అన్నీ ఆకాశం అన్నీ ఏమో అనుకుని అది చుట్టేసేద్ది. అందుకని ఆయన ఎప్పుడూ మెల్లగా మెల్లనైన స్వరం చేత దానికి ఫలితం ఉంటుందంట. ఆ స్వరం వినపడేసరికి ఇబ్బంది వినడానికి కష్టపడుతున్న లేడి పిల్లలు కూడా సుఖంగా ఈనేస్తాయంట, సుఖప్రసవాలు వచ్చేస్తాయంట. ఆయన స్వరం మెల్లగా వినపడితే లేళ్ళు ఈనేస్తాయి అన్నాడు. సుఖమైన ప్రసవాలు వచ్చేస్తాయి. గట్టిగా అరిస్తే ఉపద్రవాలు వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కూడా మెల్లగా సమూయేలు, అబ్రహామా ఇలా మెల్లనైన స్వరం చేతే అయితే ఇది సరే ఇవన్నీ వినపడినట్టుగా ఉందనుకోండి. అయినా సరే మరి అబ్రహాం గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవాడు. రెండో పిలుపు లేదు. చిత్తం చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అదే ఐఎమ్ రెడీ టు హియర్ వాట్ యు ఆర్ సెయింగ్ అని చెప్పడం అనమాట. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చెప్తావో చెప్పు నాకు. అలా ఒక్క పిలుపుకి స్పందించేవాడు. అలాంటి వాళ్ళంటే అందరికీ ఇష్టం. మనకు కూడా అమ్మ ఒక్కసారి మెల్లగా పిలిస్తే ఏంటమ్మా పిలిచావా ఏం చేయను అంటే వచ్చేస్తే ఆ బిడ్డ ఎప్పుడూ తల్లికి చాలా ప్రియమైనది, చాలా ప్రేమిస్తుంది. అలాగే నాన్న పిలిచిన బిడ్డగా ఏం నాన్నగారు పిలిచారా అంటే వచ్చారనుకోండి, ఆ నాన్న కూడా ఆ బిడ్డ అంటే ఆ చిన్న వయసులో ఉంటే అని పట్టుకుని దగ్గర తీసుకుని ముద్దెట్టుకుంటాడు, నా బాబే బలి వచ్చేసారా అని. అది చాలా ఇష్టం. ఎప్పుడు కూడా అందరికీ అబ్రహాం నేర్పుతున్నటువంటి ఒక మంచి లక్షణం ఇది. ఎప్పుడు నీ తండ్రి పిలిచినా, ఎప్పుడు నీ తల్లి పిలిచినా తక్షణం స్పందించాలి. అంటే ఏ పని చేస్తున్నా అమ్మ మీద చెవి ఉండాలి. అమ్మ పిలుస్తుందేమో, ఆ స్వరం ఏమైనా వినపడద్దేమో, లేదా నాన్న ఏమైనా పిలుస్తాడేమో, ఆ చెవి అటువైపు నీ పన్ను చేసుకుంటేనే అటు చెవి పడేయాలి. అది అలా కుదురుద్ది. ఇక్కడ ఉంటాకే కష్టమైపోతుంటే ఇంకో చోట కూడానా చాలా సాధ్యం. మనకి నిజంగా చాలా గొప్ప పవర్ ఇచ్చాడు దేవుడు మనకి. దాన్ని మనం ఉపయోగించుకోవట్లా. ఇక్కడే ఉంటూ అన్నీ వినొచ్చు. ఇటు సౌండ్ వినపడదు, ఇటు సౌండ్ వినపడదు, అన్నీ వింటాయి, అన్నీ మనకు తెలిసిపోతాయి అన్నీ కూడా. కానీ కొంతమంది అక్కడే ఉండి వెనకాల నుండి పిలుస్తున్నా పలకరావు. ఏదో లోకం అస్సలు పని చేయము చేతులు చెవులు అలా కొద్దిగా అక్కడే ఉంటారు. గట్టిగా బాగా అరిచిన 3 సార్లు పిలవాల్సి వస్తుంది ఒకసారి. అంటే మనం పరాధీనం అయిపోతాం అన్నమాట. మన మనసు ఎక్కడికో వెళ్ళిపోయి దేనికో కనెక్ట్ అయిపోయి ఉండిపోద్ది. అలా ఎప్పుడు ఉండకూడదు. మనం ఇప్పుడు కొంతమంది ఇటు ఒళ్ళంతా కళ్ళే అంటారు. నిజమే, శరీరం అంతటికీ అలాంటి పవర్ ఇచ్చాడు దేవుడు మనకి. చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటిని గ్రహించగలిగేటువంటి, స్పందించగలిగేటువంటి స్పర్శ మొత్తం ఇచ్చాడు అరికాల నుంచి ఇక్కడి వరకు. మీ చెప్పు కాని చెప్పేసుకుంటే ఇది కాదు అని చెప్పుద్ది. కానీ మన వాళ్ళు వదిలేసి ఇంకోళ్ళు వేసుకెళ్ళిపోతారు. మరి ఎలా అంటే అస్సలు పరిచయాలు అస్సలు ఉండదన్నమాట. అసలు వాళ్ళకి అంత అయోమయంగా ఉంటారనమాట. కాలాలు పెట్టేసరికి తెలిసిపోద్ది. నేను చెప్పేది నేను కాదు, ఇది నీది కాదు అంటుంది అంతే. అయినా సరే వేసుకెళ్ళిపోతారు. కొంతమంది కొత్త వదిలేసి పాత వేసుకెళ్ళిపోతారు. పోనీ కొత్త ఆటలకి ఆశపడి పాత వదిలేసి వెళ్ళారు అనుకుంటా లేదు, కొత్త చెప్పులు ఉండిపోతాయి అక్కడ. నా చెప్పులు లేము కొత్త అంటే పాత అంటారు. పాత వేసిపోరు కొత్త వదిలేసి. అంటే ఎలా ఉంటామో చూడండి మనం. దేవుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇది ఆయన పోలిక, ఇది ఆయన స్వరూపం, ఆయన చేతులతో నిర్మించబడింది. ఇది ఎంత నైపుణ్యం గల చేతులవి, ఎటువంటి జీవం గల చేతులవి, ఎంత అద్భుతమైన చేతులవి. ఆయన చేతితో చేస్తే ఎలా ఉంటుంది అది. అబ్బా ఆ టైలర్ కుడితే భలే కొడతారు, భలే చెట్ట అయిపోతాయి మనకని చెప్పేసి పని కట్టుకుని ఆ టైలర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆ టైలర్కు ప్రత్యేకమైన నిపుణత ఉంది. చక్కగా చూసి ఫిట్ అయిపోయేలాగా కట్ చేసి కుట్టి ఇస్తుంటాడు. పని కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతుంటాం కదా. ఒక మనిషి అతను చేస్తే చాలా బాగుంటుంది. ఏదో వంట, ఆ మనిషి వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ చేతికి ఆ ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత
ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి ఇలాంటివి ఉంటున్నప్పుడు యావత్ సృష్టిని సృజించినటువంటి ఆ దేవుని చేతులే కదా నిన్ను చేసాయి. అప్పుడు నీ శరీరానికి ఎటువంటి శక్తి ఉంటుంది, ఎంత ప్రభావం కలిగినటువంటిది ఇది. ప్రతి అవయవం కూడా, నీ కన్ను దానికి చాలా గొప్ప శక్తి ఉంది. ఇక్కడే కాదు, వెనకాల కూడా చూడగలదు, వెనకాల కూడా చూడగలదు. ఇక్కడే ఉంటాం జస్ట్ అలా. రాత్రి చెప్పాను క్లాక్ కొంచెం సేపు వంకర వచ్చి దులిపినప్పుడు సరి చేయమని చెప్పాను. దాన్ని పనిగట్టుకుని నేను చూడలే, ఇక్కడే ఉండి మీతో మాట్లాడుతూనే అది కొంచెం వంకర వచ్చింది, తుడిచినప్పుడు కదిలినట్టుంది, సరి చేయను. ఎలా వచ్చింది ఇది? అలా ప్రతి మార్పుని గమనించగలిగినంత శక్తి మనకు అంటుకుంది. ప్రతి శబ్దాన్ని వినగలిగేటువంటి శక్తి మన చెవులకు కూడా ఉంది. అలాగే ప్రతి టచ్ని కూడా, ప్రతి టచ్ అది ఏ టచ్ అయినా సరే దాన్ని గుర్తించగలిగేటువంటి స్పర్శ జ్ఞానం ఈ చర్మానికి దేవుడు ఇచ్చేశాడు. కొంతమంది పడుకుని గుర్రు నిద్రవుతుంటారు, దోమలు కుట్టేసి రక్తం లాగేసి బలిసిపోతుంటాయి, అయినా సరే కదలరు. నాకెక్కడ కుట్టిందామో, నాకు అక్కడ కొట్టలేదా అంటారు. తెల్లారులే చూద్దపట్టంట రక్తం గరిలే ఉంటాయి. అవి ఇలా కదిలినప్పుడు చితికిపోయి బ్లడ్ అయిపోతాయి. అంటే దోమ కుట్టేసి రక్తం పీల్చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఎంత ముద్దవతారాలుగా ఉన్నాయో చూడండి కదా. మనం గమనించుకుంటే జాగ్రత్తగా ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకోగలం. మనం ప్రతిదాన్ని డెవలప్ చేసుకోవాలా. మనకి ఇచ్చాడు దేవుడు, దాన్ని మనం ఎంత సాన పెట్టుకుంటే అంత బాగుంటుంది. అలాగే కంటి చూపుని నువ్వు అభివృద్ధి చేసుకోవచ్చు, నీ వెనుకటి శక్తిని నువ్వు అభివృద్ధి చేసుకోవచ్చు, నీ స్పర్శ జ్ఞానాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రతి విషయంలో నీ శరీరాన్ని బలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రతి ఎముకను బలపరుచుకోవచ్చు. అది విరక్కుండా ఒకళ్ళు విరిగిన దానికి చాలా చక్కగా అతుక్కోగలిగినటువంటి శక్తి వాటన్నిటికీ దేవుడు ఇచ్చేసాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, అస్సలు పట్టించుకోమంతే. గుడ్డెద్దు చేలో పడ్డట్టే, గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఏం కనపడుతుంది దానికి? ఏం తింటుంది అది? ఆ మూతికి తగిలిన ఏవో కూరుకుతుంది అంతేనా? ఆ పక్కన మంచిదన్నా వదిలేసిపోద్ది, ఆ మూతికి తగలాలి. అది ఎండిపోయిందో పాడైందో ఏదో ఆ గుడిది కదా, మరి కనపడదు కదా. ఆ మూతికి ఏదైనా తగిలితే కూరుక్కుంటుంది, అంతకు మించి ఏం లేదు దాన్ని. మనం అలా అయిపోతున్నాం అక్కడక్కడ కొన్ని మనకు. నిజంగా అబ్రహాం గారు ఎంత చక్కగా దేవుడు పిలిస్తే ఆ పిలుపుకి వెంటనే స్పందించేటువంటి లక్షణం ఆయనకే ఉంది. ఈ 22వ అధ్యాయంలో 2 మార్లు ఆ పదాలు మనం చూస్తాం. మొదటిసారి చూడండి 1వ వచనం, దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువుగా అతడు చిత్తము ప్రభువా నేను. సర్లే, ఇది మొదటి పిలుపుకు స్పందించడానికి, రెండో పిలుపుకు స్పందించడానికి తేడా ఉంటుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది. మొదటి పిలుపు వినపడింది అనుకోండి, ఎందుకు పిలిచారో మనకు తెలియదు. ఒకవేళ అందులో మనకి ఏదైనా ఒక మంచి బహుమానం ఇవ్వడానికి పిలిచి ఉండొచ్చు, ఓ మంచి స్వీట్ ఇవ్వడానికి పిలిచి ఉండొచ్చు, ఓ మంచి మాట చెప్పడానికి పిలిచి ఉండొచ్చు. కాబట్టి వెంటనే మనం పలకచ్చు. తీరా పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యి ఆ బెడ్డ మీద ఉన్న బట్టలన్నీ మడతట్టాయి శుభ్రంగాను అని చెప్పింది. ఇప్పుడు వచ్చాం లోనకే. ఈసారి మళ్ళీ పిలుపు వినపడింది. ఇప్పుడు ముందు స్పందించినట్టు స్పందిస్తామా? ఏంటి కావాలా మాట్లాడతాను, ఇంకేమైనా ఉన్నాయా? ఇది మన నుంచి వచ్చే రెస్పాన్స్. ముందు అమ్మా అంటే కబాబు వెళ్ళిపోతాం. ఏమో ఏదైనా స్వీట్ ఇస్తుందో, లేకపోతే టిఫిన్ పెడతాదో, లేకపోతే ఒక మంచి మాట చెప్పొద్దు, వీళ్ళ బట్టలు కొనుక్కొస్తాను ఆవిడ వెళ్ళిపోతాం. తీరా ఏం చేసింది, ఈ బట్టలన్నీ మడతెట్టని చెప్పింది. మడతెడుతున్నాం, మనకి ఇష్టం లేకపోయినా కొనుక్కుంటా మడతెట్టుకుంటున్నాం. ఈ లోపల మళ్ళీ పిలుపు పడింది. ఇప్పుడు రెండో పిలుపుకు మొదటి స్పందనలాగానే ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ ఇక్కడ 2 సార్లు ఒకేలా స్పందించాడు అబ్రహాం గారు. మొదటి పిలిచినప్పుడు ఏంటో తెలియదు, చిత్తం ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడయ్యున్నా
నువ్వెంతగానో ప్రేమించే నీ ఒక్క కొడుకుని మొరియా దేశం తీసుకెళ్ళి నేను చూపించబోయేటువంటి ఒక పర్వతం మీద, కొండ మీద దహన బలిగా ఇచ్చేసేయి అన్నాడు. ఇప్పుడు ఆ పని ఎంత భారమైంది. ఆ పని మీద బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే వెళ్ళిపోయాడు, అన్నీ చేసుకుంటున్నాడు. మళ్ళీ అబ్రహామా అని పిలిచాడు. ఇప్పుడు ఎలా పలుకుతాడు? ఇప్పుడు ఎలా ఉంటుంది స్పందన? ఉన్న ఒక కొడుకుని దహన బలిగి ఇచ్చేయమన్నావు కదా, ఇంకా పని చేస్తున్నారు కదా, మళ్ళీ ఏంటి? ఇలా రావాలి స్పందన. మన లెక్క అయితే అంతే, అలాగే రావాలి. కానీ మళ్ళీ చెప్తాం ప్రభువా, సేమ్ ఏం మారలేదు ఆయన స్పందనలో. పిలుపుకు ఆయన స్పందించినటువంటి తీరులో ఏమీ మార్పు అనేది మనకి ఇక్కడ కనబడదు కదా. చూడండి, అది ఇక్కడ మళ్ళీ 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా. ముందు 1వ వచనంలో కూడా చిత్తము, అందుకు అతడు పిలువుగా అతడు చిత్తము ప్రభువా. ఇక్కడ కూడా అతడు చిత్తము ప్రభువా. అంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే నీతో మాట్లాడుతున్నది, నీకు ఆదేశమిస్తున్నది, నిన్ను నడిపిస్తున్నది, నిన్ను సృష్టించిన సృష్టికర్త అనేటువంటి స్పృహ మనకు ఉన్నప్పుడు మార్పు అనేది ఉండదు, ఒకేలా స్పందిస్తాం. మరి ఇక్కడ మరి అమ్మ పిలిచినప్పుడు రెండో మారు స్పందన ఎందుకు వేరవుతుంది? ఎందుకు అవుతుంది? మా అమ్మే, నన్ను కన్నమ్మే, నన్ను పెంచిన అమ్మే, నన్ను శుభ్రంగా కడిగి శుభ్రం చేసిన అమ్మే అనేటువంటి ఫీలింగ్ మనకు లేకుండా అయిపోతుంది, మారిపోతుంది. అక్కడ ఆవిడ ఏదో సుఖపడిపోతున్నట్టు, మనం ఏదో చాలా కష్టపడిపోతున్నట్టు, అన్ని పనులు మన తిరిగిపెట్టేస్తున్నట్టు ఫీలింగ్ మనకి. దాంతో రసరసలు ఆ స్పందనలో చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కూడా అబ్రహాం గారు మనకి చక్కటి మాదిరవుతున్నాడు. ఎందుకంటే పిలుస్తున్నవాడు ఎవరైనా నిన్ను పిలుస్తున్నది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నేను పిలుస్తున్నది నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి, నిన్ను పిలుస్తున్నది నీ తల్లి, ఒడలో పెట్టుకుని నిన్ను పెంచినటువంటి తల్లి. ఆ స్పృహ ఎప్పుడు ఉంటుందో స్పందనలో మార్పు ఉండదు. క్రమక్రమంగా ఈ ప్రేమ తగ్గిపోతుంది. అమ్మ మీద ప్రేమ గౌరవాలు, నాన్న మీద ప్రేమ గౌరవాలు తగ్గిపోయి ఇలాంటి స్పందనలు వస్తుంటాయి. రారు, అమ్ముని పిలిచినా రారు, లేకపోతే రివర్స్ అవుతుంటారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ అబ్రహాం గారు చాచి లేప మీద కొడుతున్నాడు. అలా కాదు చేయాల్సింది. చూడు, ముందు పిలిచినప్పుడు నీకు ఒక్కడై ఉన్నా నువ్వెంతగానో ప్రేమించేటువంటి నీ ఏకైక కుమారుణ్ణి మొరియా దేశం తీసుకెళ్ళి ఒక పర్వతం మీద నువ్వు దహన బలిగా ఇచ్చేసేయి అన్నప్పుడు ఏ రకంగా స్పందించాడు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ పిలిచాడు, అప్పుడు కూడా అలాంటి స్పందనే. ముందు స్పందన బలిగోరి, ముందు స్పందన బలిగోరింది, ఇక్కడ స్పందన వద్దు అంది. ఏమో ఎందుకు పిలుస్తున్నాడు, ఏమో అమ్మ ఎందుకు పిలుస్తుందో. ముందు పట్టు పని చెప్పింది, బిడ్డ అలసిపోయిందని చెప్పేసి రెండో పట్టు గులాబ్ జామ్ పెడదాం అనుకుంది. కానీ మన స్పందన వేరుగా ఉంది. ఇప్పుడు లేదులే, అది అక్కడే ఉంటుంది. చక్కగా నీకు మంచి స్వీట్ ఇద్దామనుకున్నది కూడా ఇవ్వకుండా మెదలకుండా ఊరుకుంటుంది. అంతే కదా మరి. మన స్పందన సరిగాలే, ప్రేమించేలే, పెడదామనుకున్నది పెట్టకుండా మానేస్తుంది. అలాగే దేవుడు ఇచ్చేటువంటి పిలుపు ముందు పడ్డది నీ కష్టంగా అనిపించినా ఏమో ఎందుకు పిలిచాడో, రేపు తర్వాత కష్టాన్ని తీర్చేయడానికి. ఇప్పుడు అలాగే అయింది కదా. ముందు పట్టు నీకు ఒక్కడై ఉన్నా నువ్వెంతగానో ప్రేమించి నీ కొడుకుని తీసుకెళ్ళిపోయి 72 గంటల పాటు ప్రయాణం చేసి బలివ్వడం ఒక పని. అందుకంటే 3 రోజులు నడక
3 రోజుల పాటు నడక, తెలియని చోట మొత్తం మీద కనీసం 5 రాత్రులు పడక కదా. 3 రోజులు వెళ్ళడం, 3 రోజులు రావడం అంటే మధ్యలో 5 రోజులు పడుకోవాల్సిందే కదా. వెళ్ళేటప్పుడు 3, వచ్చినప్పుడు 2. ఊరు కాని చోట్ల మధ్యలో ఎక్కడో పండుకోవాలా. ఎంత కష్టం, తిండి దొరుకుతుందా తిరగదు. ఎంత కష్టమైనటువంటి పని అది. ఇంత కష్టమైన పని దేవుడు చెప్తే చిత్తం అంటూ బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు. ఎంతమంది వెళ్ళారంటారు? ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు? చెప్పనా? గట్టిగా చెప్పు. ఇవే ఇబ్బంది అని చెప్పు గట్టిగా. ఎందుకంటే మనం చదువుతాం కానీ అది ఏం మనకి అవగాహన ఉండదు, గ్రహింపు ఉండదు, చదివేటప్పుడు గ్రహింపు ఉండదు కదా. అందుకని ఈ క్వశ్చన్ వేసామని కూడా చాలామంది తెలియదు ఎంతమంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు మొత్తం మీద. కానీ ఎంతమంది అంటే ఎంతమంది బాలకృష్ణ అయిపోతాం. మనకు అర్థం కాదు. అబ్రహాం గారు, కుమారుడు ఇస్సాకు, 2 పనివారు అని స్పష్టంగా రాయబడింది ఇక్కడ. 2 పనివారు, 1 గాడిద. ఎందుకు ఆ గాడిద? కట్టెలు మోయడానికి. బలిపీఠం మీద పేర్చాలి కదా, ఆ కట్టెల్ని చీల్చారు. ఆ కట్టలు కట్టి ఆ గాడిద మీద పెట్టి 2 పని మనుషులు వీళ్ళకి తోడు అనమాట. 4 మనుషులు గాడిద పొలాలతో కలిసి వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడు బలి పశువు అయితే లేదు, నిప్పుంది, కట్టెలున్నాయి, కత్తి ఉంది. బలి పశువు అయితే లేదు. ఈ సందేహం ఆరంభం నుంచి ఉంది ఇస్సాక్కి, బయలుదేరినప్పటి నుంచి ఉంది ఇస్సాక్. కానీ ప్రశ్నించలేదు. ఆ ప్రశ్న ఎప్పుడు చేయాలి? ఇక గాడిదలను అక్కడ పెట్టి, గాడిదని మనుషుల్ని అక్కడ వదిలేసి ఈ కట్టెలనేమో ఇస్సాకు మీద పెట్టి కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది. ఏంటి పొల్లటికి వెళ్తున్నావు, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలి పశువు లేదు, ఏమిస్తాడు నాన్న దహన బలిగా? అప్పుడు డౌట్ వచ్చింది. ఈ నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలి పశువు ఇది అనే ప్రశ్న. అబ్రహాం గారి గుండెలు పిండేసే ప్రశ్న అది, మామూలు ప్రశ్న కాదు. 72 గంటల పాట ఆ బిడ్డ తన ఒక అవయవల్లా అయిపోయాడు, వదిలిపెట్టకుండా. చెయ్యి మనల్ని వదిలిపెట్టకుండా ఎలా ఉంటుందో మనతోటే, అలాగే ఆ తండ్రిని జబ్బట్టుకుని అలాగే ఉండిపోయాడు. కూడా వెళుతా ఎన్నో ప్రశ్నలు వేస్తా, నాన్నకి తెలియని విషయాలు ఇంటికాడ అమ్మతోటి ఏమేమి జరిగినాయో అవి చెప్తా ఉంటాడు. అవి ఎప్పుడు విని ఉండడు అబ్రహాం గారి నోటి వెంట. ఎంత స్పష్టంగా మాట్లాడతాడు, ఎంత ముద్దుగా మాట్లాడతాడు, ఎంత తెలివిగా మాట్లాడతాడు. అవన్నీ అబ్రహాం గారికి తెలియవు. ఎందుకంటే బిడ్డ మాటలన్నీ తల్లికి ఎక్కువ తెలుస్తాయి కానీ తండ్రికి తెలియదు. పెద్దవాడై ఇదిలోకి వచ్చేసేదాకా అమ్మ చుట్టూనే తిరుగుతుంటాడు, అమ్మతోటే ఉంటాడు. కాబట్టి ఎక్కువ అనుభవం ఆ బిడ్డతో అమ్మకే ఉంటుంది, నాన్నకు ఉండదు. అలాంటిది కరువుదీరా ఏమనుకుని ఉంటాడు, ఈ మాటలన్నీ నాకు ఇంకెప్పుడు వినపడవు కదా, అందుకే నేను 2 రోజులు ప్రయాణం పెట్టావా? లోపల తను అనుకోవచ్చు. ఇప్పటిదాకా అమ్మ చుట్టూ ఉంటూ చక్కటి మాటలు, ఇలాంటి మాటలన్నీ వాళ్ళ అమ్మ వింది, వీడి పనులన్నీ వాళ్ళ అమ్మ చూసింది, వీడి స్పందన అంతా వాళ్ళ అమ్మ చూసింది, చాలా ఎంజాయ్ చేసింది. నేను ఎప్పుడూ ఇవి చూడలేదు, నేను ఎప్పుడూ ఇవి వినలేదు, ఇక ముందు నాకు వినపడవు కదా అని చెప్పేసి 72 గంటల పాటు ఏకదాటుగా ఇవన్నీ నాకు అనుభవంలోనికి తెస్తున్నావా? ఇక ఈ తర్వాత ఉండవు కదా, ఇక నాకు ఇంకా ఇవి ఉండవు కదా. అబ్బా, నిజంగా ఎంత శుతిమెత్తగా అబ్రహాం గారి గుండె నట్టుకుని దేవుడు నలిపేసాడో చూడండి. ఈ 3 రోజుల లోపల ఎప్పుడైనా నిర్ణయాన్ని మార్చుకుని మధ్యలో బిడ్డను తీసుకుని వెనక్కి వచ్చేస్తాడేమో. అది పరీక్ష కదా. ఆరంభమే అలాగే ఉంది కదా.
ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు జరిగాయి? ఊరవన పట్టణంలో ఒక గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడిని, చాలా పేరు ప్రఖ్యాతులతో ధనవంతుడిగా ఉన్నటువంటి వాడిని నీ దేశం వదిలేసి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టేసి, అక్కడ ఏమున్నావో ఆ పరువు ప్రతిష్టలో గౌరవ మర్యాదలు మొత్తం అన్నీ వదిలేసి నేను చూపించబోయే దేశం వచ్చేసాయి, నేను గొప్ప జనం చేస్తాను అన్నప్పుడు వచ్చేసాడు. ఇక గుడారాలోనే బతుకుతూ ఉన్నాడు. ఎన్నో అవమానాలు ఎదురైనాయి, ఎంతో హృదయాన్ని పిండించేటువంటి బాధలు కూడా ఎదురైనాయి. ఇలాంటివేవి ఎదురైనా సరే వెనుదిరిగి చూడకుండా ముందుకే పోతున్నటువంటి వాడు కదా. ఇంకా తర్వాత ఒకసారి ఇంటికి వచ్చాడు, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఇంటికి వచ్చి మరి ఆతిథ్యాన్ని, ఎంత చక్కటి ఆతిథ్యం అబ్రహాముకి ఇవ్వగలడో, అది వేళకాని వేళ వస్తే ఇవ్వగలడా? వేళకాని వేళొచ్చి ఆతిథ్యం తీసుకున్నాడు. దానికి ముందు అబ్రహాం గారితో చెప్పాడు, నీకు బిడ్డ వస్తాడు, నీ పాలేరు నీ వారసుడు గాడు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డే నీకు వారసుడు అవుతాడు, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. నా మృతతుల్యుడైనటువంటి ఒక మనిషిలో నుంచి జీవం వస్తుందా అని ఓ నవ్వు వచ్చింది. లేదు, పుడతాడు, ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పాడు. ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ శారమ్మ గారితో కూడా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుని శారమ్మ గారితో కూడా చెప్పాడు, ఎక్కడుంది శారా? లోపల ఉంది, మీదటికి ఈ దాటికి మళ్ళీ వస్తాం, అప్పటికి శారా మంచి బిడ్డను కంటుంది. ఆవిడ నవ్వింది. ముసలి దాన్ని 90 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు దాకా లేదు, కానీ ఇప్పుడు నా ఇంకా బిడ్డలు పడతారా? నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడే, ఇప్పుడు నాకు సుఖం కలుగుతుందా ఇలా అనుకుంటాను. నవ్వింది. ఆటోమేటిక్గా ఒక నవ్వు వచ్చింది. చాలా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైతే వేరే ఉందా? లేదు. ఈ నవ్వే నీ బిడ్డకి పేరైపోతుంది ఖచ్చితంగా. మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు కదా. కదే టైంలో మళ్ళీ సొదొమ గొమొర్రాల గురించి ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టుగా మళ్ళీ అబ్రహాం గారితో సంభాషించాడు. చాలా విసిగిచ్చాడు. 2 సార్లు అంటేనే మనకి చాలా చిరాకు వచ్చేది. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా ప్రేమిస్తున్నాను. మళ్ళీ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ పేతురు, నన్ను నీకే తెలుసు అని 3వసారికి వచ్చేసరికి పేతురు గారికి చాలా చిరాకు వచ్చేసింది. 3వసారి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. అలాంటిది ఇక్కడ 5 పర్యాయాలు బేరమాడాడు దేవుడితోటి. అస్సలు విసిగి చెందకుండా చక్కగా సమాధానం చెప్పాడు. 50 ఉంటే, 45 ఉంటే, 40 ఉంటే, 30 ఉంటే, 20 ఉంటే, 10 ఉంటే, సమాధానంలో మార్పు రాలా. వారిని బట్టి నేను కాపాడుతాను అని తప్ప దేవుడు కోపడలే, అబ్రహాం మీద దేవుడు విసుక్కోలే. అంటే వారిద్దరి మధ్యన సాన్నిహిత్యం ఎంత గొప్పదో చూడండి. ఆ ప్రకారంగానే అబ్రహామును బట్టి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని రక్షించడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఇస్సాకు పుట్టుకొచ్చాడు. ఇక నుంచి ముద్దు మురిపాల్లో మునిగిపోయారు. వాళ్ళ వయసు మర్చిపోయారు. ఎక్కడ చూసినా నవ్వే, అందరూ నవ్వే. 318 కుటుంబాలు ఉన్నాయి, బానిస కుటుంబాలు. వాళ్ళందరూ కూడా నవ్వుతూనే ఉంటారు. అమ్మ మరి యజమానురాలు శారామ్ గారు 90 సంవత్సరాలు అబ్బాయిని కన్నా ఆయన పాలెత్తుందా బిడ్డకి? ప్రతి కుటుంబంలోనూ నవ్వే. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముసలావిడగా పిల్లాడిగా అందంట. ఆ ముసలావిడ 90 ఏళ్ళు ఉంటాయి. ఆ ముసలావిడ ఎక్కడ చూసినా నవ్వే. ఆ నవ్వే ఇస్సాకు అయిపోయింది. ఇస్హాక్ నవ్వే. అటువంటి అనుభవంలోకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ బిడ్డ మురిపాలు ముచ్చట్లు నిన్నండి మా దేవుడు నమ్మదగినాడు, మాట ఇచ్చినోడు నెరవేర్చేవాడు. ఎప్పుడు పిలిచాడు? 75 సంవత్సరాల వయసు అప్పుడు పిలిచాడు. అప్పుడు ఇస్తానన్నాడు బిడ్డ,
ఇప్పుడు 25 ఏళ్ళు గడిచిపోయాయి, నాకు 100 ఏళ్ళు వచ్చేసాయి, ఈ బిడ్డ పుట్టే ఛాన్స్ లేదనుకున్నాను. అయినా నా దేవుడు ఎంత గొప్పాడంటే 100 ఏళ్ళు వచ్చినా నాకు బిడ్డనిచ్చాడు అని అనుకుంటూనే, దేవుని స్తుతించుకుంటూనే ఆ బిడ్డను చూసుకుంటూ గడుపుతున్నాడు. మనకు లేదు కానీ వంశకర్తల కర్ర ఉంటుందండి వాళ్ళకి, ఒకరి నుంచి ఒకరికి దాన్ని బదిలీ చేస్తారు. వంశకర్తల కర్ర ఇది బైబిల్లోనూ ఉంటుంది. ఇది అంతలో కర్ర ఉంటుంది అనమాట. అది అబ్రహాం గారి చేతిలో ఉంటుంది కర్ర. అది తన తండ్రి నుంచి వచ్చిందనంట. ఆ పూర్వీకులందరూ మర్చిపోకుండా దాని మీద పేర్లు రాస్తారంట. ఆ కర్ర మీద పేర్లు కాల్చుతారనమాట. కాల్చి ఆ పేర్లు రాస్తారు. అది చిరిగిపోకుండా అలా ఉండిపోతాయి. ఎవడో మూల పురుషుడు ఉంటాడు అబ్రహాం. ఆ తర్వాత ఇంకొక ఆ తర్వాత ఇప్పుడు అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు పేరు కూడా రాసేసాడు ఆ కర్ర మీద. ఇక నా తర్వాత నా వారసుడు వచ్చాడు, తెర వెళ్ళిపోయాడు, నేను ఉన్నాను, నా తర్వాత నా వారసుడు ఇస్సాకు వచ్చాడని ఆ పేరు కూడా రాసేసాడు. ఆ కర్రే అబ్రహాం గారి చేతిలో ఉంటుంది. అది అనుకునే నడుస్తాడు. ఆ కర్రే దాని మీద ఇస్సాకు పేరు కనపడుతుంది. ఉంటాడు, నా తర్వాత వారసుడు అని చెప్పేసి వీడి పేరు రాస్తే వీడిని తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు దేవుడు. ఆ పేరు కసుక్కుని గుచ్చుకుంటుంది లోపల. తొందరపడ్డానా, గబుక్కుని పేరు రాసేసానా, ఈయనేమో తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు, నేను తొందరపడ్డానా, అటువంటి ఫీలింగ్. ఇలా ఎన్ని అనుభవాలు గుండా నిజంగా అబ్రహాం గారిని దేవుడు నడిపించాడు. 72 గంటలు ఎక్కడ విసిగిపోలేదు, ఎక్కడ విసారలేదు, ఎక్కడ తిరుగుబాటు లేదు, ఎక్కడ నిర్ణయం మార్చుకోలేదు. ఆ బిడ్డ నెత్తి మీద కట్టెలు పెట్టి కొండ ఎక్కుకుంటూ పోయాడు. ఎక్కుండి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అక్కడ బలిపీఠం కదా, రాళ్ళన్నీ కూర్చి ఏం చేశాడు? అక్కడ చక్కగా బలిపీఠాన్ని చూడండి ఎలా ఉంటుంది. అక్కడ 9వ వచనంలో అలాగూ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి, ఎలా పేరితే ఏంటి తగిలిడిపోయే కదా, ఎలా పేరితే ఏంటి తగిలిడిపోయే కదా, నా బిడ్డను దహన బలిగా ఇచ్చేయమన్నాడు కదా. కాబట్టి ఏం చేస్తాం? ఆ కట్టెలు పడేసి అక్కడ పడేసి ఇలా విడగొట్టేసి ఇందుకు ఇష్టం లేదు కదా. ఇప్పుడు ఎలా పేరుస్తారు? ఇష్టం లేనప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు ఎలా చేస్తాం పని? ఒకళ్ళ తుడితే ఇష్టం లేదు, ఆడికి వెళ్ళిన తర్వాత ఎన్నో వదిలిపెట్టేసిన పాయలు కనపడతా ఉంటాయి. కలవ చీపురు కలవదు, రెండింటి మధ్యన అలా ఉండిపోద్ది అక్కడ. ఎందుకంటే ఇష్టం లేదు. అంట్లు కడగమన్నారు, అప్పుడు కూడా అక్కడ సబ్బు అక్కడే ఉంటుంది, ఆరిపోయి తెల్ల కనపడదు. తర్వాత ఇష్టం లేదు, కడిగినప్పుడు కనపడదు, తర్వాత ఆరిదేపటికి ఏమవుద్ది? తెల్లకి వచ్చేది. అది బూడిదో లేదా సబ్బో, ఇది ఇష్టం లేకుండా చేసే పనులు. బట్టలు ఉతకమన్నారు, అప్పుడు కూడా ఎక్కడ మురికి అక్కడే ఉండిపోతుంది, లేకపోతే చిరిగిపోతాయి కూడా. ఇష్టం లేకుండా చేసే పనులు సక్రంగా జరగవు, చెయ్యం మనం అసలు. కానీ ఇక్కడ అబ్రహాం గారు కట్టెలను ఎలా పేర్చాడంట? అది ఎంత ఇష్టంగా పనిచేశాడు. తన కుమారుని దహన బలిగా తండ్రికి ఇచ్చేయడానికి ఎంత ఇష్టంగా పనిచేస్తున్నాడో ఈ పదం మనకు చెబుతుంది. కట్టెలను చక్కగా పేర్చి. అన్ని విషయాలు ఇది కూడా మనకు మాదిరే. ఏదైనా మనం చక్కగానే చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఇష్టంతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, చక్కగా చేయాలి, పద్ధతిగా చేయాలి. అది ఏదైనా సరే. అది ఎలాంటి పరిస్థితి? అది తన ఏకైక కుమారుడు, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా పుట్టాడు ఆ బిడ్డ. ఆ బిడ్డను కాస్త తీసుకెళ్ళి ఇప్పుడు దహన బలిగా ఇచ్చేయడం అంటే రిక్త హస్తాలతో మళ్ళీ వృద్ధులైన సారాయమ్మ గారు లేకపోతే అబ్రహాం గారు ఇద్దరు మిగిలిపోతారు. ఆ కర్ర మీద పేరు కూడా గీకేయాలి. ఇక ఆ వంశకర్తల పేర్లు ఉన్న కర్రను గీకేసేయాలి. మంచి ఏర్పాటు కదా అది. మామూలుగా పుస్తకాల్లో రాసుకుంటాం, ఏమైతే పుస్తకాలు చిరిగిపోవచ్చు, మళ్ళీ నలిగిపోవచ్చు, పోవచ్చు. కర్ర మీద ఉంటే ఎప్పుడు కర్ర లేకుండా అసలు మనం బయటికి వెళ్ళాం. దాని మీద ఎప్పుడూ వంశకర్తల పేర్లు అలా ఉండిపోతుంటాయి.
మంచి ఏర్పాటు, మన పూర్వీకులు ఎంత చక్కటి ఏర్పాటు చూశారు వాళ్ళు. అది మళ్ళీ వారసత్వంగా ఆ కర్రని తన కొడుకు ఇచ్చేసేయటం, భద్రంగా అడిగి చెప్పాడు. ఇదిగో మీ ముత్తాత, అదిగో మీ తాత, ఇదిగో నేను, ఇదిగో నువ్వు చూసుకో వరుస, అలాగే నీ తర్వాత నీ వారసుడు, ఇలా తరతరాలుగా ఇది మన వంశానికి గుర్తు అంటూ భద్రంగా ఆ తర్వాత వాడికి అప్పచెప్పడం అన్నమాట. నిజం కదా? చూడండి ఎంత చక్కగా పేర్చాడంట, చక్కగా పేర్చాడంట. పేర్చి ఏం చేశాడు ఇప్పుడు? అప్పటి వరకు ఏమైనా చేస్తాడేమో దేవుడు అనుకున్నాడు, కానీ అనుకున్నప్పుడు చేయలే. ఇంకా ఉంది చేయాల్సింది, ఇంకా ఉంది చూడాల్సింది దేవుడు, ఇంకా ఉంది పరీక్షించాలి. ఇక్కడ దాకా బాగానే వచ్చాడు. ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. తన బిడ్డని కాళ్ళు చేతులు కట్టేసి దాని పడుకోబెట్టి రక్తాన్ని చిందించేయాల. ఎంత కష్టం! తన చేతులతో తన కన్నబిడ్డ కుత్తికను కోసేసి రక్తాన్ని కళ్ళ చూడాలి. చిమ్ముద్ది, ముఖం మీదకి చిమ్ముతుంది, ఒకసారి అలా చిమ్ముతుంది అక్కడ రక్తం. అటువంటి ఎక్స్పీరియన్స్కి వచ్చేసాడు. అడిగాడు కొడుకు, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు నాన్న బలి పశువుని. కానీ ఇసాకు అర్థమైంది నేనే అని. ఎంత దీనంగా ముఖం పెట్టుంటాడు. ఇప్పుడు దాకా ఎంతో ముద్దుగా కబుర్లు చెప్పినట్టు ఎలా పెట్టుంటాడు, బిక్కు బిక్కుమంట ముఖం ఎంత దీనంగా పెట్టాడు. నాన్న చూసుంటాడు. ఆ చూపు తన చేతిలో ఉన్న కత్తి తన గుండెల్లోనే దిగినట్టు అయిపోద్ది కదా. అంత దాకా పరీక్షించేశాడు దేవుడు. అంటే ఎంత దాకా పరీక్షిస్తాడు? ఎంత దాకా? అయ్యి బాబు ఎంతకాలం అండి బాబు, ఎన్ని పరీక్షలన్నీ భరిస్తామండి, ఎంతకాలం ఊరికి ఉపపడతామండి అంటుంటాం మనం. ఎంతకంటే గొప్ప పరీక్ష ఎవరికైనా అవుతుందా? చిన్ని వాటికే మనకి ఎంతగా విసుగు. ఎన్ని తట్టుకుంటా ఉండే, ఎన్ని భరిస్తూ ఉండే, ఎంత ఓర్చుకుంటా ఉండే. ఎంతకంటే పెద్దది ఉంటుందా అసలు? ఎందుకంటే ఇది దారుణమైన పరీక్ష ఉంటుందా? మరి అంత దారుణమైన పరీక్షను ఎదుర్కొన్న అబ్రహామే మనకి మాదిరి కావాలి, మనకు రోల్ మోడల్. ఆయనే మనం అనుసరించాలి అంతే. ఎందుకంటే ఇక్కడ దేవుని కృప విస్తారంగా కురిసేటువంటి టైం వచ్చేసింది. ఆయన విస్తారమైన రాత్రి చదివాం కదా మనం 34:6 నిర్గమకాండం 34:6 చదివాం కదా. యెహోవా అంటే కరుణ, యెహోవా అంటే దయ, యెహోవా అంటే దీర్ఘశాంతము, యెహోవా అంటే విస్తారమైన కృప సత్యములు. విస్తారమైన కృప కలిగిన దేవుడు ఇన్నేళ్ల నిరీక్షణ ఫలితంగా ఇచ్చిన బిడ్డని మళ్ళీ తీసేసుకుంటాడా? తీసుకోడు. ఆ టైం వరకు పరీక్షించాడు అబ్రహాం గారిని దేవుడు. ఆ టైం వరకు పరీక్షలో నిలబడిపోయేసరికి ఇప్పుడు కంగారు పడ్డం దేవుని వంతు అయిపోయింది. అయ్యి బాబు ఇంత చేస్తాడు అనుకోలేదురా బాబు, నేను అనుకోలేదు అని చెప్పేసి గబగబా అబ్రహమా ఇప్పుడు 2 సార్లు పిలుస్తాం. భయం వచ్చినప్పుడే, కంగారు వచ్చినప్పుడే 2 సార్లు, అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. 2 సార్లు అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. భయం వచ్చినప్పుడు, కంగారు వచ్చినప్పుడు. నిజంగా దేవుడికి కంగారు వచ్చేసింది. చాలా త్వరగా మాట్లాడుతున్నాడు. త్వరగా అబ్రహమా చిత్తం ప్రభు అన్నాడు. ఆ చిన్నానికి ఏ హాని చేయకు, తీసుకో, ఆ పిల్లని ఏం చేయబోకు. అబ్బో దేవుడికి నువ్వు భయపడమని నాకు ఇప్పుడు బాగా తెలిసింది. తీసి పిల్లాన్ని తీసి చూసరికి అక్కడ కొమ్ములు ఒక పొదలో చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల కనపడింది. దాన్ని తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా, అంటే ఇస్సాకును బలి అర్పణ ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఆఖరి వరకు వెళ్ళిపోయింది కదా. ఇంక తీయడం ఒక్కటే, అంతకు మించి ఏం లేదు, అన్నీ చేసేసాడు, అంత అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇస్సాకుని బలి ఇచ్చేసినట్టే. తను వెనక్కి తీసేసుకొని ఆ గొర్రె నా స్థానంలో బలి అర్పణ చేయడం
జరిగింది. అంటే ఇస్సాకు మరణించి మళ్ళీ తిరిగి సజీవుడై లేచినట్టే. నేనేం చెప్తాను, 2014 జూన్ 18 ఆ రోజు నేను చచ్చిపోయాను. కొత్తగా పుట్టినట్టు లెక్క నేను. అక్కడి నుంచి అసలు నా పుట్టినరోజు నిజంగా ఇప్పుడు జూన్ 18 చేసుకోవాలి అసలు. ఎందుకంటే 9 పుట్టినోడు ఎప్పుడు పోయినట్టే, అప్పుడు పోయాడు. దేవుడు మళ్ళీ కొత్తగా పుట్టించాడు నన్ను. అదే అనుకోవాలి నేను. సేమ్ అంతే కదా. ఇస్సాకు చనిపోవలసింది, అక్కడ దాకా వెళ్ళిపోయాడు, చావు అంచు వరకు వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ లేచి సజీవుడే ఇచ్చాడు. గొర్రె పోటాలు. ఇక్కడ మనకి కొత్త నిబంధన పాఠం ఉంది ఇందులో. ఈ ఇస్సాకు యేసు ప్రభువుకి మనకి సాదృశ్యంగా ఉంటాడు. అబ్రహాము తండ్రి అయిన దేవుడు సాదృశ్యం అయితే ఇస్సాకు యేసు ప్రభువుకి మనకి సాదృశ్యంగా కనబడతాడు. ఎందుకంటే ఇక్కడ ఈయన చనిపోవలసిన స్థానంలో ఎవరు చచ్చిపోయారు? గొర్రె పిల్ల చచ్చిపోయింది. అందుకని యేసు ప్రభుని గొర్రె పిల్లతోటి పోలుస్తారు. యోహాను 1:29 యోహాను గారు యేసు ప్రభుని మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటి పదం అది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మొట్టమొదటిగా అక్కడ యేసు ప్రభుని గొర్రె పిల్లగా పోల్చడం జరిగింది. అంటే మనందరం కూడా ఆ కట్టెల మీదకి ఎక్కాల్సిన వాళ్ళు, ఆ కట్టెల మీద బలైపోవలసిన వాళ్ళు మనం. మన స్థానంలో ఆయన బలిగా అర్పించుకోవడం ద్వారా మనకు విడుదల వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఇక్కడ ఇస్సాకు స్థానంలో గొర్రె పిల్లను బలి పెట్టడం ద్వారా ఇస్సాకు విడుదల వచ్చింది. అక్కడ బలి అర్పణ నెరవేరిపోయింది, దేవుడు కోరిన కోరిక నెరవేరిపోయింది. ఇస్సాకుకి వారసుడు అలానే ఉండిపోయాడు. అలాగే మనందరూ కూడా మన జీవం మనతో పాటు ఉండడం కొరకు క్రీస్తు ప్రభువు గొర్రె పిల్లగా వచ్చి సిలువ బలిపీఠం మీద తను తాను బలి పెట్టుకోవడం ద్వారా ఆయన మరణించడు కదా. అందుకే మళ్ళీ తిరిగి సజీవుడిగా లేచిపోయాడు. ఇస్సాకు చనిపోయినట్టే తిరిగి లేచాడు. అలాగే క్రీస్తు ప్రభువు కూడా మన స్థానంలో మన పాపముల నిమిత్తము సిలువ బలిపీఠం మీద ఆయన చనిపోయి మళ్ళీ సజీవుడై తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ఇస్సాకు మళ్ళీ తిరిగి తండ్రితోటి అమ్మ దగ్గరికి వచ్చేసాడు. మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి వచ్చేసాడు. మనందరికీ ఇప్పుడు మూల పురుషుడు అయి ఉన్నాడు కదా. ఆయనలో నుంచి యాకోబు, యాకోబులో నుంచి 12 గోత్రాలు కదా. చూడండి, అయితే ఇక్కడ తర్వాత ఏం చేశారు? ఇక్కడ వెంటనే స్పందిలో ఈ రకంగానే కంగారు పెట్టిన సందర్భం, త్వరపడిన సందర్భం ఇంకోటి కనపడుతుంది మనకు బైబిల్లో. అమ్మో, టైం 11 దాటిపోయింది. 11 దాటి అయ్యి బాబు, టైం ఏంటి ఎంత పరిగెత్తిపోతుంది నాకు? 11:20, 11:02 చాలా ఇంత వేగంగా పరిగెత్తిపోయింది. ఒక పాయింట్ కూడా ఉన్నాం మనం, ఒక పాయింటే కదా. రెండో పాయింట్ ఇంకెళ్ళలేదు మనం. కొత్త నిబంధనలో ఎలాంటి సందర్భం? యేసు ప్రభువుని త్వరపెట్టిన సందర్భం మనకి ఎక్కడ కనపడుద్ది? చెప్పండి, ఎక్కడ కనపడుద్దో? లూకా సువార్త 19వ అధ్యాయంలో కనపడుద్ది. పొట్టి జక్కయ్య గారి జీవితంలో కనపడుద్ది కదా. యేసు ఎవరో చూడాలని ఎంతో ఆశ కలిగి అందరి చేత పరమ పేనాసుడు, దరిద్రుడు, లోబి, దోచుకునేవాడు, ఈయన మొహం చూడమే పాపం అని అందరూ అనుకునేటువంటి ఒక పొట్టివాడైన ఓ పిసినారైన జక్కయ్య కనబడతాడు మనకి అక్కడ. ఈయనకి ఒక ఆశ కలిగింది. ఎటు చూసినా యేసు 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 అనే మాట వినపడుతుంది. ఆయన కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడంట, గుడ్డోళ్ళకి చూపిస్తున్నాడంట, పక్షవాతంతో పడిపోయిన వాళ్ళు లేపి నడిపిస్తున్నాడంట, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారంటే ఏకంగా. ఆయన గద్దిస్తే తుఫాను ఆగిపోయిందంట, సముద్రపు పొంగ ఆగిపోయిందంట. అసలు ఎవరైనా ఏంటి సంగతి?
వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తుని గురించి అని రాయబడింది. అలా యేసుని గురించి విని 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 ఎప్పుడు చూసినా వ్యాపారమే, ఎప్పుడు చూసినా లాభమే చూసుకున్నాడు. ఏ సందులోంచి ఏ బుట్ట వెళ్ళిపోతుందో, ఏ సందులో నుంచి ఏ సైకిల్ వెళ్ళిపోతుందో అటు పన్ను వసూలు చేసుకోవడమే పని కదా. మనవాడు పరిగెడతారు చూడండి పన్నులు వసూలు చేసేవాళ్ళు. బాబా బాబా ఇంకా బేరం అవ్వలేదు, ఇంకా బేరం అవ్వలేదని మోడీ అవ్వలేదని బాబా అరుతుంటారు వాళ్ళు. ఓలే ఓనగా గుడ్డాన్ని ఆడగలు అడుగుతాం గడా గడా అని గడా. లేకపోతే బుట్ట లాగేసుకుంటారు, సైకిల్ ఆపేసి తాళం వేసి తీసేసుకుంటారు. ఎంత కఠినంగా ఉంటారు ఈ పనులు వచ్చి చేసేవాళ్ళు. ఈ చక్కని పని అదే రోజు అదే పని. ఈయన ఎవరో ఈయన కూడా నేర్పితే నాకు వచ్చేది ఏంటి, అటో ఇటో ఏ పుట్టో తట్టో వెళ్ళిపోతుంది వసూలు చేసుకోకుండా అని అనుకోకుండా వాటి అన్నిటినీ వాయిదా వేసేలా చేసింది ఏమిటి అంటే, ఇంతగా వింటున్న ఈ యేసు అసలు ఈయన ఎవరు, ఈయన గురించి చాలా వింటున్నాం. మనం వింటున్నామా లేదా? మనము వింటున్నాము. అయితే ఆ జక్కయ్య కలిగినంత విశ్వాసం మనకు కలుగుతుందా? నిజంగా యేసు ఎవరు ఆయన చూడాలనే కోరిక మనకు కలుగుతుందా? చాలా ఆశ వచ్చేసింది జక్కయ్య గారికి. యేసు ఎవరు? మొత్తం పనులన్నీ పక్కనట్టేశాడు, వసూళ్ళన్నీ పక్కనట్టేశాడు. లాభం పోతుందని అనుకోలేదు. ఏమైనా యేసు ఎవరు ఏంటో చూసేయాలి ఏమైనా సరే. వచ్చేసాడు. పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా ఉంటే అందరూ చేసేస్తారు, చూసేస్తారు. ఎక్కడ అనుకూలంగా కనపడతలేదు. ఈయనేమో భూమి కింద ఉంటాడు, వాళ్ళందరూ ఏమో 6 అడుగుల పైన ఉంటారు. వాళ్ళ మధ్యలో ఉంటే యేసుప్రభు అసలు కనపడతలేదు. పాపం మునిగాళ్ళ మీద లేచి ఇలా అంటున్నాడు, అయినా కనపడట్లేదు. ఇలా సరే ఏ తట్టా బుట్ట వెళ్ళిపోదాం అనుకున్నాడా? అల్లే ఆసక్తి, చాలా ఆశ. ఏమైనా సరే ఈయన చూడాల్సిందే, ఏమైనా సరే ఈయన ఎవరితో చూడాల్సిందే ఆశ. వాక్యం చెప్తుంది, ఆశ గల ప్రాణమును దేవుడు ఎప్పుడు కూడా తృప్తిపరుస్తాడు. యేసుప్రభు అయితే జక్కయ్యకి కనపడట్లేదు, కానీ జక్కయ్య అయితే ఆయనకి స్పష్టంగా కనపడుతున్నాడు. తనను చూడాలని ఆశ కలిగి జక్కయ్య పడుతున్న పాటలన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకా అక్కడక్కడ ఎన్నో ప్రయత్నాలు చేసి నాకు ఇదేం కాదు, ఏ దారి అంటే వెళ్తున్నాడో చూసి ఆ దారిలో వెళ్ళిపోయి అప్పుడు చెట్టు ఎక్కేసి కూర్చుంటే ఆయన నాకు కనపడకుండా ఎవడడ్డొస్తాడు చూస్తాను అని రోషం కలిగినడైపోయి ముందు ఏ దారి వస్తాడో ఆ దారిలో ముందుకు వెళ్ళిపోయి ఆ చెట్టు చూశాడు. ఆ మేడి చెట్టు రోడ్డు పక్కన ఉంటుంది, కొమ్మలెల్ల రోడ్డు మీద వస్తుంటాయి, మనకు దారిలో కనపడుతుంటాయి కదా, మనకి బస్సు మీద వెళ్ళినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కనపడుతూ ఉంటాయి. మొదలెక్కడో చెట్టు పక్కన ఎక్కడో ఉంటుంది, కొమ్మెల ఆ రోడ్డుకి అడ్డంగా వస్తుంది. దాని మీద వచ్చేవంటే స్ట్రైట్, ఇంకే అడ్డం ఉండదు, చాలా దూరం స్పష్టంగా కనపడిపోద్ది. అలాంటి ఒక మేడి చెట్టు చూసుకుని ఎప్పుడు చెట్టెక్కని జక్కయ్య గారు ఎంత ప్రయాసపడి ఉంటాడు ఆ చెట్టు ఎక్కడానికి. అది ఎక్కే అవసరం ఉంది, కోట్లకు పడగలెత్తున్నాడు. ఎవరిని కేకేసి రై రా బొట్టరేటో ఈ చెట్టు ఎక్కువ అది కొయ్యి చచ్చినట్టు కోసి వెళ్తాడు. మళ్ళీ మాట్లాడడానికి ఉండదు. అలా అందరిని గదిమి అందరితో పని చేయించుకున్నప్పుడు చెట్టు ఎక్కే పనే ఉంటుంది అసలు. ఒకవేళ చిన్నప్పుడు ఒకవేళ ఎక్కినా ఇప్పుడు ఎక్కుతాడా? ఎక్కలేము. నేను చిన్నప్పుడు ఎక్కేసాను టకటకటక. మన బంధం కూడా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కొబ్బరి చెట్ల పైకి ఎక్కేసేసి కాయ తీసేసుకొని కొట్టేసుకుని ఉత్తి చేతులతోటే మొత్తం దాన్ని ఒలిచేసుకుని కొట్టేసుకుని తినేసి ఇంట్లోకి వెళ్ళిపోండి. నేను ఉత్తి చేతుడిగా ఏం అక్కర్లేదు, చెట్టు ఎక్కేసేయడం, కాయ తీసుకోవడం, దిగిపోవడం, దాన్ని నేల మీద టప్పని 3 గుర్తుకుంటే 3 పిచ్చల కింద వెళ్ళిపోతుంది. అలాగే ఒలిచేసుకుని శుభ్రంగా బెజ్జం పెట్టుకుని తాగేసి కాగల కొట్టేసుకుని అది కూడా తినేసి మొత్తం తినేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళివ్వండి. చెట్లు అలా ఎక్కేసేవాడిని. కొబ్బరి చెట్లు చాలా ఈజీగా ఎక్కేసేవాడిని. భీమవరంలో ఎక్కువండి. భీమవరంలో పక్క తొట్లో కాయ ఎడితే ఊరుకోరాళ్ళు. ఆ బాత్రూమ్ల మీద రాళ్ళు వేసుకుంటారు, నాపరాళ్ళు. బాత్రూమ్ మీద నాపరాళ్ళు వేస్తారు కప్పు కింద. ఈ కాయ డామ్మను పడితే పగిలిపోతుంది. అందుకే అస్సలు గొడవలకు వచ్చేస్తారు, దెబ్బలాడికి వచ్చేస్తారు. ఆ చెట్లు ఎక్కివ్వండి. అటే పుట్టి మా దొడ్లోకి తనేవ్వండి. అంత సీనియర్ అన్నమాట. మామూలు ఎక్కివాళ్ళు కూడా అలాంటి పనులు చేసి టకటక 3-4 చెట్లు ఉండి ఎక్కేసేవాడిని. 2 అనేవాళ్ళు భీమవరం
కాలేజీలో చదువుకునేటప్పుడు పొద్దున పూటకు అడిగి వెళ్ళిపోయి ఎక్కేసి 100-120 కాయలు వచ్చి వేసేసి శుభ్రంగా కుటుంబేసుకుని ఒలిచేసి మళ్ళీ అన్నీ కత్తిట్టి నరకడమే. మనం కొబ్బరికాయలు కొట్టడం అంటే పట్టుకుని కత్తిట్టి టక్క నరితే 2 చెక్కలు అవుతుంది. అంత ఎక్స్పీరియన్స్ అనమాట. అలా నరికేసి ఎండబెట్టేసి శుభ్రం మళ్ళీ స్నానం చేసేసి మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళిపోయాడు. మిషన్ అన్నమాట, అలా చేసేవాడి పని. ఇప్పుడు చెట్టు ఎక్కాలంటే కాళ్ళు ఇళ్ళ ఉనికిపోతాయి. ఇలా పట్టుకుని కాళ్ళు గసగసగసలు ఆడిపోతాయి. ఇప్పుడు ఎక్కలేమా? ఇప్పుడు ఎక్కలేము. అప్పుడు పరిస్థితి అది. ఒకవేళ జక్కయ్య గారు చిన్నప్పుడు ఎక్కుంటాడేమో, అనుభవం ఉంటాయి బాగానే. ఎందుకంటే ఎదిగేటప్పుడు చెట్లు కాయలు కోసుకుని తింటానికి ఎక్కుతారు కదా. ఎప్పుడంటే మన ఇంటికి వచ్చేస్తున్నాయి గుమ్మలు కొనుక్కుని తినేస్తున్నాం. మరి అప్పుడు ఎవరి కాళ్ళే పండించుకునేవారు. ఆ దొడ్లు చెట్లు ఉండి కోసుకునేవారు. ఆ చక్కగా తినేటువంటి పరిస్థితి. ఎక్కే ఉంటాడు, ఇప్పుడు ఎక్కలేడు. కానీ ఇప్పుడు ఎక్కే ప్రయత్నం. నిజంగా ఆ చెట్టు ఎక్కడానికి ఎంత ప్రయాసపడ్డాడో యేసు ప్రభు చూస్తానే ఉన్నాడు. చాలా అదంతా ఆయన త్వరపెట్టేస్తుంది, చాలా త్వరపెట్టేస్తుంది. కంగారు చెట్టు ఎక్కువ పడిపోతాడేమో. పొట్టిగా ఉన్నప్పుడు లావుకుంటారు కదా, కురసగా ఏమన్నా ఎప్పుడు ఉంటారో ఒళ్ళు ఎక్కున్నట్టు ఉంటుంది. పొడుగ్గా ఉండేవాళ్ళకి ఒళ్ళు ఉన్న పెద్దగా కనపడదు. ఈయన అసలు పొట్టోడు కాబట్టి ఇలా ఉండుంటాడు. బల్కి చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు, ఒళ్ళెంత. అలా ప్రయాసపడి చెట్టు ఎక్కేసాడు. ఎక్కేసి ఇప్పుడు అడ్డంగా వచ్చిందని మీదకి వచ్చి ఒక కొమ్మ ఇలా పట్టుకుని అలా చూస్తూ ముందనుకుంటాడు. ఇప్పుడు అడ్డరంటారా ఎవడొస్తాడునా? కింద నుండి చూద్దామంటే ఎంత పొడుగు, ఎంత పొడుగు, అసలు ఆయన కనపడిచ్చారా నాకు? ఇప్పుడు అడ్డరండి చూస్తారు. ఫస్ట్ ఫీలింగ్ అలా వచ్చి ఉంటుంది. ఆ తర్వాత చూస్తూ ఉన్నాడు. నిజంగా జక్కి చూసేదానికంటే ఎక్కువ చూస్తున్నాడు యేసుప్రభు ఈయన్ని కదా. యేసుప్రభు జక్కయ్యకి కనబడినప్పటి నుంచి జక్కయ్యని చూస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు త్వరపడిపోయారు? గబగబా ఆయన వచ్చేసాడు. గబగబా వచ్చేసాడు. ఆ చెట్టు కింద నిలబడిపోయాడు. జక్కయ్య దిగు, త్వరగా దిగు, నువ్వు త్వరగా దిగు అంటే ఇప్పుడు యేసుప్రభుని త్వరగా దిగు అంటే కంగారు ఎవరిలో ఉంది? జక్కయ్యలోనా ఈయనలోనా? ఆయన చెప్పిన చెట్టుకి తాయితీగా చూస్తున్నాడు. ఆయనకే కంగారు లేదు. ఎక్కేసి కూర్చుని తాయితీగా ఆయన ఇంకా అలా చూస్తున్నాడు. నిజంగా పైనుంచి కింద దాకా చూస్తున్నాడు. ఆయన తల చూస్తూ ఉన్నాడు, ఆయన కళ్ళు చూస్తూ ఉన్నాడు, ఆయన ముక్కు చూస్తూ ఉన్నాడు, ఆయన పెదాల మీద చిరునవ్వు చూస్తున్నాడు, ఆయన చేతులు సావధానంగా నడిచి వచ్చేటువంటి కాళ్ళు. బా ఎంత ఎంత బాగున్నాడు ఈయన. ఇలా అనుకుంటున్నాడు, తాయితీగా చూసుకుంటున్నాడు, తనివి తీరా చూసుకుంటున్నాడు. కంగారు ఎవరికి వచ్చింది? ఈయనకి వచ్చింది. గబగబా వచ్చేసి చెట్టు కింద నుంచుని జక్కయ్య త్వరగా దిగు, త్వరగా దిగు. ఇప్పుడు కంగారు పడి ఉంటాయి. అయిపోయి ఆశ్చర్యము, ఆనందం అన్నీ ఒకసారి వచ్చేసి ఉంటాయి. ముందు ఒకసారి భయం వచ్చి ఉంటుంది లోపల. తాత్కాలిక ముందు భయం వచ్చి ఉంటుంది. ఏంటి ఈ చెట్టు చాటుని దాక్కుని నేను చూస్తుంటే అందరిలో పెట్టేయండి. ఎందుకంటే జక్కయ్యో అనేసరికి అందరూ అలా చూస్తారు. ఎన్ని రకాలుగా మాట్లాడతారు. జక్కయ్య చెట్టు ఎక్కడరా, జక్కయ్య చెట్టు ఎక్కడు, జక్కయ్య చెట్టు, మొత్తం అందరూ జక్కయ్య చెట్టు ఎక్కాడు, జక్కయ్య చెట్టు ఎక్కాడు, రకరకాల నవ్వుతారు. అది హేళనగా ఉంటాయి కూడా కొన్ని నవ్వులు. కొంతమంది అనుకుంటారు యేసుప్రభుని చూడలేక చెట్టు ఎక్కితే బాగా కనపడతాడని. అంత మంచి ఆలోచనరా, నిజమే కదా. మనం తలకాయ మట్టుగా చూసాము, ఆయన పాదాలు మనం చూడగలిగామా? చక్కగా తెలివైనడు మొత్తం మీద పాదమస్తకం చూస్తూ ఉన్నాడు, అందుకే చెట్టు ఎక్కి కూర్చున్నాడు అని కొంతమంది అనుకుని ఉండొచ్చు. చాలామంది హేళన చేసి ఉంటారు. 2 రకాలు ఉంటారు. మనం ఆదివారం ఏమైనా సరే నేను దేవుని సన్నిధికే పోవాలి, నేను వేరే వేరే కార్యక్రమాలకి, లోక సంబంధమైన కార్యక్రమాలు నేను పోను అని మనం అన్నప్పుడు ఎంత నిష్ట, ఎంత భక్తులకి అలా కదా ఉండాలి అనేవాళ్ళు ఉంటారు. అయ్య బాబా ఎంత భక్తి అయితే మాత్రం ఇలాంటివి రాకపోతే రేపు పొద్దున వీళ్ళు అలా వెళ్తారు అక్కడికి. ఈ ఇంటికి ఎంతవరకు ఆ ఇంటికి ఎంత అలాగే ఉంటుంది కదా. ఇవాళ వాళ్ళు వచ్చారేమో మనం వెళ్తాం ఇలా అనేవాళ్ళు. 2 రకాల కేటగిరీస్ ఎప్పుడూ ఈ లోకంలో ఉంటాయి. అది కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళనే మనం చూస్తుంటాం. అనుకూలంగా ఉన్న వాళ్ళు మనం చూడం.
ఈ చూడండి అనుకూలంగా ఉన్నాయి చూడండి ఎప్పుడు మనకు బలం కలుగుద్ది. అనుకూలంగా ఉన్న వాళ్ళు చూసినప్పుడు మన సపోర్ట్ పెరుగుద్ది. అంతేగాని ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే మనం నీరసం వచ్చింది. మనకి ముందు భయం వేసింది, ఇదేంటే ఇక్కడ అగారా బాబాయ్ ఎలా పిలుస్తున్నాడు ఏంటి అని. ఆ తర్వాత పిలుస్తున్నది ఎవరిని చూడ్డానికి ఇంత ప్రయాసపడ్డాడో సాక్షాత్తు ఆయనే వచ్చి పేరు పెట్టి, చక్కయ్య నువ్వు త్వరగా దిగు. ఎంత ఆనందం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది. ఏంటి నా పేరు తెలుసా ఆయనకి, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నేను ఇక్కడున్నానని తెలుసా, ఇక్కడికి వచ్చి ఆగి నువ్వు త్వరగా దిగు. నెక్స్ట్ వర్డ్, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట అబ్బబ్బా ఏంటి ఒకసారి ఉదాహరణ కలడు వచ్చేస్తున్నాయండి. నిజంగా ఎంత ఆనందం వచ్చేసి ఉంటుంది అంటారు ఆయనకి. ఆయన కోసం దేవుడు వచ్చి నిలబడ్డమా, పేరు పెట్టి పిలవడమా, నువ్వు త్వరగా దిగమను ఆహ్వానించడమా, ఈరోజు నేను నీతోనే నీ ఇంట్లోనే ఉండాలంటవా. అబ్బబ్బబ్బ ఎవరి కోసం నేను ఇంత ప్రయాసపడ్డాను. సాక్షాత్తు ఆ యేసు భగవానుడే వచ్చి నన్ను పేరెట్టి పిలిచి త్వరగా దిగమని చెప్పేసి అయ్యో ఈరోజు నాతో పాటు నా ఇంట్లో ఉంటాడంట. అబ్బా ఎంత సంతోషం. ఇప్పుడు దిగి ఉంటాడా, దూకేసి ఉంటాడా, జారిపోయి ఉంటాడు, చాలా స్పీడ్గా వచ్చేసి ఉంటాడు, చాలా స్పీడ్గా ఆశ్చర్యం ఆనందం ఇవన్నీ కలిసి ఆయన చాలా వేగంగా తిప్పేసి ఉంటాయి. అంతకంటే వేగంగా ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించాడు. అక్కడ మంచి నిర్ణయాన్ని ప్రకటించాడు. అక్కడ చేర్చుకునేను అని ఉంది, ప్రకటించినట్టు రెండూ ఉంటాయి. ఆయన చేర్చుకుంటే తప్ప ఈ ప్రకటన వెలువడదు. యేసుప్రభుకు హృదయంలో చోటు ఇవ్వాలంటే అప్పటికే హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి వాటిని బయటికి పంపించాలి. ఒక గదిలో ఒక మంచి పెద్ద మంచం వేయాలి అంటే అప్పటికే ఉన్న ఒక పాత మంచమో, ఒక కుసులు ఇరిగిపోయిన మంచమో, కిసికిసలు అడిగే మంచమో ఉంటుంది, తీసి బయట పడేయాలి కదా, దాన్ని బయట పడేయాలి. అప్పుడు కానీ ఈ పెద్దాల్లో ఈ కొత్త దాన్ని తీసుకెళ్ళి లోపల వేయడానికి మనకు ఉండదు. అలాగే ఇప్పుడు యేసుప్రభుని తను చేర్చుకోవాలి అంటే అప్పటికే తన హృదయంలో ఉండే వాటిని ఖాళీ చేయాలి. అందుకని ఒక ప్రకటన చేసేసాడు. అండ్ ప్రభువా ఇప్పుడు నా ఆస్తులు సగం పేదలకు పంచేస్తాను. ఎప్పటి వరకు నేను ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా తీసుకుంటే రూపాయికి ₹4 నేను చెల్లిస్తాను అనే ప్రకటన వెలువడింది. ఎప్పుడైతే అది వెలువడిందో ప్రభుకి ఇష్టం కానిది, ఇప్పటి వరకు జక్కయ్య హృదయంలో తిష్ట వేసుకున్నవి బయటికి పోయాయి. ఇప్పుడు ఆయనకి చోటు దొరికింది. అది చేర్చుకొనెను అని రాయబడింది. వెంట దిగి చేర్చేసుకున్నాడండి. ఆ తర్వాత ఇంకొక ప్రకటన వెలువడింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏ అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఆ అబ్రహాముకి ఇప్పుడు ఈ పొట్టి జక్కయ్య, ఈ పీనాసుడు, ఈ పిశునుడు అబ్రహాముకి కుమారుడైపోయాడు. అంత చెడ్డోళ్ళమా మనం? పొట్టి జక్కయ్య అంత చెడ్డోళ్ళం అంటారా? ఎందుకంటే ఆ ఎరుకోల్లో జక్కని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన అంటే జనానికి భయం. అది భక్తితో వచ్చిన భయం కాదు, చిరాకుతో వచ్చిన భయం, అసహ్యం. బాబోయ్ రాక్షసుడు బాబోయ్, పంకజాలకి ఇటు పట్టి పీడిచ్చేస్తాడు, ఇటు మాకు ఎంట పడకూడదు అసలు అనుకుని భయపడి దూరంగా తొలగిపోయారేమో కానీ జక్కయ్యను ప్రేమించేవాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు అటువంటి వాడే అబ్రహాము సంతానంలోకి చేరిపోయాడు. అటువంటి వాడే లోకరక్షకుని నోటి వెంట అతని గురించి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అటువంటి వాడి గురించి లోకరక్షకుడే చెబుతా ఉన్నాడు. ఆయనతో మళ్ళీ కంపేర్ చేసుకుంటే మనం అంత బేనాచూడం కాదు కదా అని మనకు అనిపించవచ్చు, మనమంత దుర్మార్గులు కాదు కదా అని అనిపించవచ్చు. అటువంటిప్పుడు మరింతగా మనల్ని దేవుడు చేర్చుకుంటాడు కదా. అంత భయంకరమైనటువంటి పాపి, ఘోరమైన పాపి పీనాసుడు
జనాలను పిప్పి చేసేసినాడు. అలాంటి వాడిని అంతగా ప్రేమించడానికి, పేరెట్టి పిలవడానికి, తన ఇంట్లో ఉండడానికి, అది నా రక్షణ వచ్చిందని చెప్పడానికి, అబ్రహాం కుమారుడని చెప్పడానికి మరి యేసు ప్రభువుని సిద్ధపరిచాయంటే అక్కడ జక్కయి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించాలి మనం. అలాంటి మార్పే, అలాంటి ఆసక్తే మనలో ఉంటే మన దగ్గర నిలబడ్డా, మనల్ని పిలవడా, మనలోకి రాడా, మనలో పుట్టడా? క్రిస్మస్ జక్కీకి వచ్చేసింది, ఆ ఇంటికి వచ్చేసింది. ఎందుకంటే మనం వెలిగించిన స్టార్లు ఇంటి మీద కరెంట్ ఉంటే వెలిగితే లేదా ఆగిపోతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ వెలిగిపడిన స్టారు ఇప్పుడు నిత్యము వెలుగుండేటువంటి ప్రకాశవంతమైన క్రీస్తే కదా. ఆ ఇంట ఆయనే చేరుతున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దానికి కరెంటుతో పని లేదు, వాతావరణంతో పని లేదు, ఎప్పుడు అది ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఆ జక్కయ్య గురించి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది క్రీస్తు 30 ముందు జరిగినటువంటి సంఘటనలు. క్రీస్తు 30 ముందు జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఇప్పుడెంత? 1900 ఇంకా పైన ఎంత తీసుకోవాలి రా, 23 తీసేయండి సరిపోద్ది, 77 కదా. కనీసం అంటే కనీసం 1977 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంగతి ఇప్పటికీ ఆ జక్క ఇంట్లో వెలుగు ప్రకాశిస్తూనే ఉంది లోకానికి. బైబిల్ ఎన్ని భాషల్లో రాయబడిందో అన్ని భాషల్లో వెలుగుతున్న ఆ జక్క ఇంటిని లోకం చూస్తూనే ఉంది. అది ఎప్పటికీ ఆరిపోదు, ఎప్పటికీ ఆరిపోదు. అటువంటి ప్రకాశవంతమైన ఓ జ్యోతిని మన ఇంటి మీద, ఇంట్లోనూ మనం వెలిగించుకోవాలి. కరెంట్ ఉంటే వెలిగలేదు, ఆరిపోయేది ఎందుకు? పిల్లమంటుంటే వెలిగే బల్బు, లేకపోతే టుప్పని మాడిపోయేటువంటివి ఎందుకు? ఈ అవసరమా? అయితే కొంతమంది ఏంటంటే వీళ్ళు మేము క్రిస్టియన్స్, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని తెలియడం కోసం స్టార్ పైన పెట్టుకుంటే యేసుప్రభుని నమ్ముకున్నాడు. నిజమే. కనపరం వెళ్ళండి, ప్రతి కొట్టు ముందు ఉంది అది. వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళేనా? దాంతో వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు కదా. గణపారంలో చూడండి, షాపుల ముందు చూడండి, ప్రతి షాప్ ముందు పెట్టారు ఫ్యాన్సీ షాపులు, అన్నింటి ముందు స్టార్లు వెలుగుతున్నాయి. బోల్డ్ రకరకాల డిఫరెంట్ స్టార్స్. వాళ్ళందరూ క్రైస్తవులైనా, వాళ్ళందరూ వేసి నమ్ముకున్న వాళ్ళైనా దాంతో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా ఆ పేరు పెట్టుకుని వ్యాపారస్తుల్లో మారిపోతున్నాం అంతే. లాభం వస్తే ఓకే, నష్టం వస్తే వద్దు అనే స్థితికి మనం వచ్చేసాం. ఆ వెలుగైతే నిరంతరము వెలిగితే, నిజంగా ఈ ఇల్లు యేసు ప్రభు వెలుగుతో వెలిగింపబడింది అయితే పర్లేదు, నువ్వు స్టార్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోపోయినా పర్లేదు. అసలు ఇంట్లో ఆ వెలుగు లేదు, పైన ఎందుకు? ఇవాళ రేపు మళ్ళీ తీసేస్తావు కదా, బల్బు మాడిపోతే ఆరిపోద్ది కదా. ఇక మనం బల్బు పెట్టాం, ఇప్పటికి ఏది అండగా మళ్ళీ ఇంకో బల్బు కొత్తగా కొనుక్కొని పెట్టాం. ఈ నెలలో కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. తెల్లవారులు వెలుగుతుంది బల్బు. అవసరమా? మాడిపోయిందా? ఫోన్లే మానేస్తాము, మళ్ళీ దాన్ని మనం మార్చమేమో. కానీ జక్కయ్య గారి ఇంట్లో బల్బు పెట్టకలే, అసలు అక్కడ కరెంటుతో పని లేదు అసలు. ఎప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నీ లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగై ఉన్నటువంటి క్రీస్తు జక్కయ్య గారి ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇల్లు ఎంత వెలిగిపోతుంది. ఇక్కడ వెలుగడం అంటే అర్థం ఏంటంటే, వెలుగు దాచబడదు, అనేకులకు కనపడుతుంది, అనేకుల్ని ఇది ఆకర్షిస్తుంది. అలాగే ఇక్కడ రక్షింపబడిన విశ్వాసి దాచబడడు. ఆ విశ్వాసి అనేకుల్ని ఆకర్షిస్తాడు, అనేకులకు మాదిరికరంగా ఉంటాడు. దాని అర్థం అదే. ఇక్కడ వెలుగు అంటే విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసిలో ఉండేటువంటి విశ్వాసం. దానివల్ల తను సాధించినటువంటి కార్యాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి, అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి, అందరిని అక్కడికి నడిపిస్తూ ఉంటాయి. వెలుగు తీసుకొచ్చినట్టే అది ఇక్కడ. ఇప్పుడు జక్కయ్య గురించి ఏం చెప్పుకున్నాం? మా జక్కయ్యకి అంత మేలు చేసింది నాకు చేయడా? అంత ఘోర పాపి అయిన జక్కయ్యని అంత ప్రేమించి తన ఇంటికి వెళ్ళి తనతో పాటు భోజనం అరగించి ఆ ఇంటికి రక్షణ వచ్చిందని ఇతను అబ్రహాం కుమారుడు అని చెప్పినటువంటి యేసు ప్రభు, నేను జక్కయ్య అంత పాపిని కాదు కదా,
నా హృదయంలోకి రాడా, నా ఇంట్లోకి రాడా? వస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం జక్కే మనందరికీ కల్పిస్తూ ఉన్నాడు. రే నేనింత దుర్మార్గుని, నన్నే ప్రేమించాడు కదా యేసు ప్రభు. ఎరుకోలో నన్ను మెచ్చుకున్నవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను గౌరవంగా నాకు నమస్కారం పెట్టినవాడు ఒకడున్నాడా? నన్ను చూసి భయపడి పారిపోయేవాళ్ళే తప్ప అటువంటి దుర్మార్గుని నేను, అటువంటి నన్నే అనింత ప్రేమించి వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడి పేరెట్టి పిలిచి నువ్వు త్వరగా దిగు, ఈరోజు నేను ఇంట ఉండాల్సి ఉంది అన్నాడు. నా ఇంటికి వచ్చాడు, నాతో భోజనం చేశాడు, నా ఇంటికి రక్షణను ప్రకటించాడు, నన్ను అబ్రహాము సంతతిలో కూడా చేర్చేశాడు. మరి నీ సంగతి ఏంటి? నాకంటే బెటరే కదా నువ్వు. మరి నిన్ను మరింతగా ప్రేమిస్తాడు కదా, ఖచ్చితంగా నీ ఇంట్లోకి వస్తాడు కదా, నిన్ను వెలిగిస్తాడు కదా. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగై ఉన్నవాడు నీలోకి వస్తే నువ్వు వెలుగుతావు, నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు దాచపడవు. వెలుగు అందరికీ ఉపయోగమే, అలాగే నీ విశ్వాసి కూడా అందరికీ ఉపయోగమే. ఆ మాట ఎలా ఉండాలి? రుచికరంగా, అందరికీ మేలుకరంగా, అందరి క్షేమాన్ని కోరుకునేదిగా, అందరినీ ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, బ్రతుకు మీద ఆశ పుట్టించేదిగా, ఒక నిరీక్షణ ఇచ్చేదిగా ఆ విశ్వాసి నోటి వెంట వచ్చేటువంటి మాట. ఇప్పుడు జక్కే మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం వింటూ ఉన్నాం. మనము కూడా క్రీస్తు వెలుగుతో నింపబడాలనేది ఆయన కోరిక కూడా. సైలెంట్గా మనకి ఇస్తున్న సందేశం అది. ఆయన నేరుగా అలా మాట్లాడట్లేదు, ఆయన క్రియ ద్వారా, ఆయన నడవడి ద్వారా మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు జక్కే. ఎప్పుడూ వ్యాపారమేనా? ఎప్పుడూ లాభమేనా? ఎప్పుడూ దోచుకోవడమేనా? జీవాధిపతి ఒకడు ఉన్నాడు కదా, నీకోసం ప్రాణం పెట్టినాడు ఒకడు ఉన్నాడు కదా, మరణం నుంచి నేను తప్పించడానికి చాలినవాడు ఉన్నాడు కదా, పరలోకాన్ని నుంచి దైవత్వాన్ని వదిలిపెట్టేసి నీ శరీరంలో ఈ లోకానికి వచ్చినాడు కానీ ఉన్నాడు కదా, నీ స్థానంలో కల్వరి సిలువ బలిపీఠం మీద తనను తాను అర్పించుకున్నవాడు ఉన్నాడు కదా. ఆయన గురించి ఆలోచించవా? ఆయన నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తించవా? ఆయన నీకు ఇచ్చినటువంటి విడుదలను గమనించవా? నీ తల కదా ఆ తాడికి ఏలాడాల్సింది, నీ శరీరం కదా ఆ సిలువకు అంటగొట్టబడాల్సింది. నీ స్థానంలో తను వేలాడి నీకు జీవం ఇచ్చాడు కదా. ఆలోచించవా ఆయన గురించి? ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయాలైనా? జక్క ఈ లోక సంబంధమైన విషయాలను పక్కన పెట్టి యేసు ఎవరో నువ్వు చూడాలని ఆశపడి, అందుకొరకు ప్రయాసపడి, తన ఆసక్తిని ఎప్పుడైతే కనపరిచాడో యేసు ప్రభు తానే వచ్చి తన ఆశ తీర్చేసినవాడు. అలాంటి ఆసక్తి నువ్వు నేను కనపరిస్తే తీర్చకుండా ఉండడానికి ఆయన మానమాతుడా? ఆయన నమ్మదగినాడు కదా. అందుకోసమే పరలోకాన్ని విడిచిపెట్టి మన శరీరంలో ఈ లోకానికి వచ్చాడు కదా. కదా మనం చేయాల్సిందేంటి? జక్కయ్య చూపించినటువంటి ఆసక్తి, దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయడానికి మన పితరుడైన అబ్రహాము చూపించినటువంటి ఆసక్తి మనం చూపించగలిగితే అబ్రహాము సంతతిలోకి మనం వెళ్ళిపోతాం. మన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తోడుని నడిపించినందుకు వందనాలు. మరొకసారి నిలబడబోతున్నాను. కృపాసన వద్దకు చేరుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి బలహీన బాబా మాట్లాడడానికి నిలబడుతున్నాను. దయతో నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసరమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయమని ప్రభువుని మా రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రకటనలో, పద్మాస ద్వీపంలో మన పితరుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు రాయించినటువంటి విషయం ఏముంది ఇక్కడ? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక అన్నాడు. ఈ మాట చెబుతున్నది ఎవరు? చదివేం కదా. ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెబుతోంది. ఆత్మ చెబుతోంది ఇక్కడ. ఆత్మ చెప్పేటువంటి ఈ సంగతుల్ని ఎవరు వింటారట? ఉన్నాయా? ప్రశ్న వేసుకుంటే మనకి చెవులు ఉన్నాయా? చెవి ఉందా మనకి? వినడానికి రెండు అక్కర్లేదు, ఒకటి చాలు. అందుకే ఇక్కడ బహువచనం చెప్పలేదు, చెవులు గలవాడు అనలేదు, చెవి గలవాడు. వినని రెండు చెవులు ఉంటే మాత్రం ఎందుకు? విని ఒక చెవి ఉంటే చాలు, వినబడి ఒక చెవి ఉంటే చాలు కదా. ఆత్మ చెప్పే సంగతిని చెవి గలవాడు వినును కాక. ఏమనిపిస్తుంది మనకి? చెవులు ఉన్నాయనిపిస్తుందా? వినే చెవి ఉందనిపిస్తుందా? అనిపిస్తుందా? ఈ మాట అన్నాడంటే ఆత్మకు తెలిసింది ఉన్న రెండు చెవులు ఉన్నాయి కానీ వినేది ఒకటి లేదని. లేకపోతే ఈ పని కట్టుకుని ఈ మాట ఎందుకు చెప్పాలా? చెవి గలవాడు వినునుగా కానీ చెప్పాడంటే అర్థం ఏంటి? రెండు చెవులు ఉండి కూడా వినకుండా పోతున్నారని ఆయనకి అంతా తెలుసు. మనం వింటున్నట్టు నటిస్తుంటాం మనం కదా, బాగా వింటున్నట్టు నటిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొంతమంది ఏం వింటున్నారో కూడా తెలీదు, తలకాయలు ఊపుతూ ఉంటారు. మనం అబ్బాయి భలే వినేస్తారు అనుకుంటాం. మనం ఆగి ఒక మాట అడిగితే అలా చూస్తారంతే. అది మళ్ళీ వాళ్ళని అడుగుతున్నారు కానీ పక్క వాళ్ళకి చూస్తారు. మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళకి స్పందించడం మనకి, పక్క వాళ్ళకి చూస్తారు. మరి ఏం ఊపేస్తారు తలకాయ? ఇలాగా తలకాయ ఉంది, చెవులు ఉన్నాయి, వినేది మాత్రం లేదు. అందుకని చెవి గలవాడు వినునుగా. ఆత్మ చెప్పే సంగతులు. ఎందుకంటే ఈ చెవులు మనుషులు చెప్పేవి వినడానికి బాగా పనికొస్తాయి. ఇవి దురద చెవులు, బాగా వినపడతాయి దీనికి. మనుషులు చెప్పేవి, మనకు హాని కలిగించేటువంటి వారు చెప్పేవి, మన బతుకును పాడు చేసేటువంటి మాటలు, ఇవి వినడానికి చాలా వేగంగా ఉంటాం. చెవులు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఆత్మ చెప్పే విషయాలు వినడానికి ఈ పని చేయవు. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ప్రతికూలంగా కోరుకుంటూ ఉంటాయి. అందుకని ఆత్మీయ సంగతులకు శరీరానికి ఇష్టం ఉండవు. సుఖాలను వదిలేయాలి. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంలోనికి పోరు అని చెప్పేసి యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16లో చెప్పాడు. ఏంటి? నేత్రాశలు తీసి పక్కనెట్టాలా? శరీరాశలు తీసి పక్కనెట్టాలా? యోహాను పూర్తిగా వదిలేసేసి గుర్రపిల్ల తలకాయ ఉంచుకుని వెళ్ళిపోవాలా? మనకి పడవ, ఇలాంటివి మన ఒంటికి పాడవు. అందుకే ఈ వినడానికి మన చెవులు సహకరించవు. మన చెవులు సహకరించవు. ఎందుకంటే అక్కడ యోహాను ద్వారా చెప్పించిన ఆయనే. అదే యోహాను ప్రకటనలో మళ్ళీ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన రాసింది ఒక్కరే. దేవుని యేసుప్రభుకి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు. శిష్యుల్లో చిన్న వయసుకు వాడు, చిన్నోడు. ఆయనే ఈ 5ను రాసింది కదా. అయితే చూడండి, మరి ఆత్మ చెప్పే సంగతి, దేవుడు ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని అది వినడానికి ఎప్పుడు మనం ఆసక్తి చూపిస్తామో అప్పుడు మన చెవులు వినడానికి సిద్ధపడతాయి. ఏ విషయాల మీద మనకు ఆశ ఉంటుందో అవి వినడానికే చెవులు సిద్ధపడతాయి. ఏ విషయాల మీద మనకు ఆశ ఉంటుందో అవి చూడడానికే మన కళ్ళు
ఇష్టపడతాయి. ఈ కళ్ళు వాటి పని చేయాలన్నా, చెవులు వాటి పని చేయాలన్నా ముందు ఆశ ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి. అక్కడ పుట్టాలి. అందుకే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు సామెతల గ్రంథకర్త. ఆశ ఎక్కడ పుట్టాలి? హృదయంలోనే. ఆశ జక్కయ్య గారికి శరీరంలో పుట్టలేదు, యేసుప్రభుని చూడాలని. హృదయంలో పుట్టింది. హృదయంలో పుట్టింది కాబట్టి ఆయన అవయవాలన్నీ చక్కగా ఆ కోరిక మేరకు పనిచేశాయి. యేసుని చూడాలి అనేటువంటి బలమైన కోరిక హృదయంలో పుట్టింది కాబట్టి లాభం గురించి ఆలోచనలు లేవు, వ్యాపారం గురించి ఆలోచనలు లేవు. అక్కడ ఏర్పడుతున్న ఒక అసక్తత, పరిస్థితులు అనుకూలంగా లేవు అనేటువంటి ఆ పరిస్థితి కూడా తనకి ఇబ్బందికరం కాలే. వీటన్నిటినీ తన హృదయంలో ఉండే ఆశ గెలిచింది కాబట్టి ఆయన చూడడానికి కళ్ళు చాలా ప్రయాసపడ్డాయి. ఆయన చూడడానికి ఆయన శరీరం కూడా అలా చాలా అలా ప్రయాసపడ్డాయి ఆయన చూడడానికి. లేదు కాదు అని చెప్పేసి ఆయనకంటే ముందుగా రోడ్డంట పరిగెత్తడానికి ఆయన పాదములు ప్రయాసపడ్డాయి. అటు ఇటు చక్కటి చెట్టును, ఏ చెట్టు ఎక్కి కూర్చుంటే యేసుప్రభు చాలా స్పష్టంగా కనపడతాడు. ఆ చెట్టు కోసం ఆ కళ్ళు వెతికేసాయి. ఈ చెట్టు అనుకూలంగా ఉంది, ఇది ఎక్కువ కూర్చుంటే ప్రభు ఖచ్చితంగా కనబడతాడు అని చెప్పేసి కాళ్ళు సహకరించాయి, చేతులు సహకరించాయి, పట్టుకుని ఏలాడో జారు మొత్తం మీద ఎక్కేసి పైన కూర్చున్నాడు. మొత్తం యమచిత్రము ఎక్కడ ఏర్పడింది? హృదయంలో. కాబట్టి ఇప్పుడు ఆయన కోరుకున్నది కోరిన దానికంటే కూడా ఎక్కువ సాధించగలిగాడు. ఆయన కోరిక ఒకటే, యేసుని ఒకసారి చూస్తే చాలు, దూరాన్ని నుంచి చూస్తే చాలు, ఆయన ముట్టుకోక్కర్లేదు, ఆయన స్వరం కూడా వినక్కర్లే. అది కదా అంతవరకు ఆయన కోరిక. కానీ ఇప్పుడు ఆయన హృదయంలో పుట్టినటువంటి ఆ బలమైన కోరిక, ఆశ తను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే యేసును తన ఇంటిలో సమీపంగా తన ఎదురుగా కూర్చునిలా, అవసరమైతే ఆయన్ని తాకి ఆయన చెయ్యి పట్టుకుని ముట్టుకుని అక్కడ దాకా తీసుకెళ్ళిపోయింది. ఇంతకుముందు వేల మంది ఆయన చుట్టూ తండోపతండాలుగా తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని వేల మంది తిరుగుతాయేంటి? కొంతమంది అయితే ఆయనతోటే తిరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రమ్మ నుంచి ఆఖరి దాకా ఆయన కూడా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, నడిచిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా తిరిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భోజనం వేళ అయితే భోజనం పెడతాడు, మధ్యలో ఎంటర్టైన్మెంట్ అద్భుతాలు చేస్తాడు, కడుపు నింపుతాడు, అద్భుతాలు చేస్తాడు. వాటి కోసం ఆయన వెంటబడి తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా అసలు ఈయన ఎవరు? ఈయన వల్ల ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? ఈయన మానవాతీతుడా? ఈయన ఏంటో చూడాలి నేను అనేటువంటి నిజమైనటువంటి ఆశ ఎప్పుడు ఆయన కూడా తిరిగినటువంటి జక్కయ్య గారికి వచ్చింది. ఇది నిజమైన ఆశ, ఆయన చూడాలనే ఆశ. అలా ఆశగల ప్రాణాన్ని తప్పకుండా ఆయన తృప్తిపరిచేటువంటి వాడే. కాబట్టి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర నిలబడిపోయి ఆయన పాదాలు ఆ చెట్టు కింద నిలబడిపోయి తలపైకి లేపి పిలిచేలా. ఇప్పుడు ఇక్కడ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినడానికి అర్హుడైపోయాడు ఈయన. ఇతడును అబ్రహాము సంతానమే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు లోకస్తుడు కాదు, ఇతడు పరదేశుకు చెందినవాడు. నిరంతరము పరదేశంలో ఉండి ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి అర్హుడైనటువంటి వాడు. ఇలాంటి ఒక ప్రకటన లోకరక్షకు నోటు వెంట వచ్చేసింది. ఎవరికి వస్తుంది ఇది? ఎవరి విషయంలో వస్తుంది ఇది? ఎవరైతే నిజంగా ఆశ కలిగి ఆయన చూడాలనుకుంటారో, ఆశతో ఆయన మాట వినాలనుకుంటారో అటువంటి వారికి
అలాంటి చెవులు ఎవరు కలిగి ఉన్నా ఆ వాక్కు వారి హృదయంలో చొరబడిపోద్ది. అది నూతనమైన ధైర్యాన్ని ఇస్తుంది, నూతనమైన బలాన్ని ఇస్తుంది, నూతనమైన ఆశలు నిరీక్షణ ఇస్తుంది, వారి పాదాలను బలపరుస్తుంది, చాలా స్థిరంగా బలంగా ఉండగలిగేలా చేస్తుంది. లోకులు ఏమనుకుంటారు, హేళన చేస్తారా, నవ్వుతారా, వీటిని పట్టించుకోదు. జక్కయ్య గారు పట్టించుకుంటే చెట్టు ఎక్కేవాడే కాదు. అక్కడ దాకా వచ్చి నేను చూడలేనులే అని మళ్ళీ తన వ్యాపారానికి తను పోయేవాడే. కానీ ఆయన అడుగులు అక్కడితో ఆగిపోలా. అవమానాలు వస్తే రావచ్చు, హేళనలు వస్తే రావచ్చు, నవ్వితే నవ్వచ్చు. ఇప్పుడు దాకా నన్ను గౌరవించే వాళ్ళు కూడా తక్కువ చేసి మాట్లాడితే మాట్లాడచ్చు. నాకు మట్టుకునైనా ఆయన చూడాల్సిందే, ఆయన చూడాల్సిందే. ఎంత గొప్ప ఆశ. కాబట్టి ఇప్పుడు తను తృప్తి పని చేశాడు. ఎంత తృప్తి అంటే ఇంకేం లేదు కోరిక, ఇంక వేరే కోరిక అంటే ఇంకేమి, ఎందుకంటే ఏం కావాలి ఇంకా? మన కోరిక అదే కదా. ఎప్పుడు జీవవృక్ష ఫలాలు తింటూ ఉండేవాళ్ళం. మన ఆది తల్లిదండ్రులకి జీవవృక్ష ఫలాలు అందుబాటులో పెట్టాడు దేవుడు. నిరంతరము తింటూ ఉండమన్నాడు. అయితే తినేటువంటి అర్హతను కోల్పోయారు. ఎందుకంటే వద్దన్న చెట్టు ఫలం తిన్నారు బట్టి, తినొద్దన్న చెట్టు ఫలాన్ని తిన్నారు కాబట్టి దురాశ పనులు అయిపోయి ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి హక్కు లేకుండా పోయింది. అక్కడి నుంచి నెటివేయబడ్డాం. అయితే ఇప్పుడు ఆశ కలిగి ప్రభుకి ఇష్టడైపోయి ఈ లోకస్తులందరూ చిచి అనుకునేటువంటి పొట్టి జక్కయ్య ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి అర్హుడైపోయాడు, అర్హతను సాధించేశాడు. మరి మనకుందా ఆశ? మనకుందా ఆశ? ఈ చెవులు ప్రభు మాటలు వినడానికే, ప్రభు స్తుతిని వినడానికే, ప్రభువుని ఘనపరిచేటువంటి ఆ ఘనతలు వినడానికే ఈ చెవులు ఉండాలి అని మనం అనుకోవాలి. పురుషోత్తమ చౌదరి గారి పాట పాడుకుంటాం కదా మనం. అన్నీ చక్కగా తన శరీరం అంతా ఇచ్చేస్తాడు. తనువు నాదిదిగో గాయకునమి అన్నీ ఒక్కొక్కటి, ఏది నాకు వద్దు, అన్నీ నీకోసమే, అన్నీ నీకోసమే, అన్నీ నీకోసమే, మొత్తం అన్నీ నీకోసమే. నీ మాటలు వినడానికే ఉన్నాయి నా చెవులు, నేను గురించిన స్తోత్రాలు వినడానికే ఉన్నాయి నా చెవులు, నేను గురించిన స్తుతి వినడానికే ఉన్నాయి నా చెవులు, నిన్ను గురించిన ఘనతలు వినడానికే ఉన్నాయి నా చెవులు. ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం నాకొద్దు, ఈ చెడుగు నేను వినడానికి లేను, నాకొద్దు అని వినే విషయంలో ఈ లోకము నుంచి మనం చచ్చిపోవాలా. పౌలు గారు చెప్పినట్టు, నాకు ఈ లోకానికి సిలువేసేసుకున్నాను, నేను ఈ లోకం విషయంలో నేను చచ్చిపోయాను అంటాడు. ఈ లోకం విషయంలో నేను చచ్చిపోయాను. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, చెవులు శరీరాశలోనే ఉన్నాయి. ఈ శరీరానికి ఇష్టమైన మాటలు వినడానికే ఆ చెవులు పెద్దవవుతాయి, మనకి కష్టమైన మాటలు వినడానికి అంటే వెళ్ళిపోతాం, ఇష్టపడవు, ఆ చెవులు వినవు. ఇది ఆత్మ చెబుతున్న ఈ సంగతులు నిజంగా నేను వినాలి. నేను కోల్పోయినటువంటి అర్హత ఏది ఉందో, పరదేశంలో ఉండి జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి అర్హత నేను కోల్పోయాను. ఇప్పుడు ఈ అర్హతను దేవుడు నాకు ఇస్తానంటున్నాడు. ఆయన మాట నేను శ్రద్ధగా విన్నప్పుడు, ఆ ప్రకారంగా నేను చేయగలిగినప్పుడు నేను ఈ లోకాన్ని గెలుస్తాను. గెలిస్తే పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానని చెప్పేసి నా ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా ఆశ, నా చెవులకు సంబంధించిన ఆశ ప్రభుని గురించి వినడమే, ఆయన కీర్తిని వినడమే, ఆయన స్తుతిని వినడమే, ఆయన కొరకై ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ చెవులను మనం కేటాయించేసేయాలి. కానీ బైబిల్ చెప్తున్నట్టుగా జనులు రాత్రి వచ్చింది మనకు మరి వినుచుందరు కానీ వింటారంతే, అవి లోపలికి పోవు, అవి హృదయంలోనికి దిగవు. కాబట్టి గ్రహింపు రాదు, దిద్దుబాట్లు రావు. అలా మనం ఉంటే
ఇంకా లోకానికి మనకి సిలువ వేసుకోలేదు. పౌలు చెప్పినట్టుగా లోక విషయాలు మనం చనిపోలేదు. ఇంకప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఎలా లభిస్తుంది? ప్రభువు లోకస్తుడు కాదు. మన లోకస్తులమైతే ఆయనలో మనకి పాలు లేదు. ఆయనలో పాలు పొందడానికే పౌలు గారు లోకానికి తనకి సిలువ వేసేసుకున్నాడు. నేను లోకస్తుడిని కాదు, ఈ లోకాశల విషయాల్లో నేను చచ్చిపోయాను. నా చెవులు పరలోక సంబంధమైన విషయాలు వినడానికే సిద్ధంగా ఉంటాయి. నా చెవులు పరలోక సంబంధమైన విషయాల్ని, నా కళ్ళు చూడడానికి చదవడానికి ఇష్టపడతాయి. నా నోరు చదవడానికి ఇష్టపడుతుంది. నా పాదములు మన పరలోకానికి తీసుకెళ్ళేటువంటి స్థానాలు ఎక్కడున్నాయి, అక్కడికే నా అడుగులు వెళుతూ ఉంటాయి. ఇది ఈ శరీరం మొత్తం ఆత్మ చెప్పేటువంటి సంగతి వినేలా మనల్ని ఆయుధపరచాలి. ఆ సిద్ధపాటు సంసిద్ధత లేకపోతే పరిశుద్ధుడును మన కొరకు తనను తాను అర్పించుకున్నటువంటి యేసు ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకు ఉండదు. ఒకవేళ పాలు పొందితే అది మనకి హాని చేస్తుంది అంటాడు. అర్హత లేకుండా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే శిక్షావిధికి లోను కారు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి బలలో పాలు పొందేటువంటి వాళ్ళు రోజు చదువుకోలేదండి. కనీసం మందిరానికి వచ్చే ముందైనా ఆ భాగాన్ని చదువుకుని రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం 31 దాకా చదువుకుంటే సరిపోతుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ఇది నా సొంతం కాదు, నాకు నేను కల్పించలేదు, మీకు ప్రభువే చేశాడు. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. అక్కడ ఆయన ఏం చెప్పాడు, అదే నేను మీకు అప్పగిస్తున్నాను అంటూ యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చారు. కాబట్టి ఆ భాగాన్ని మనం చదవాలి. అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. వద్దు, యోగ్యత సంపాదించుకుని పాలు పొందండి, మీకు అది క్షేమకరం. యోగ్యులు ఎప్పుడవుతామంటే క్షమించబడాలా. మానవ దేహంలో ఉన్నాం కాబట్టి మాలో బలహీనతలు మనల్ని ప్రభావితం చేస్తాయి మన మీద. కాబట్టి ఒక్కొక్కసారి అడుగు జారచ్చు, పశ్చాత్తాపడాలా. అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఎక్కడ మనం అతిక్రమించామో ఆ విషయాన్ని ప్రభుకి మనం చెప్పేసి, క్షమించు నాయన, నువ్వు క్షమించడానికి చాలా ఇష్టపడేటువంటి దేవుడు అయి ఉన్నావు, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. భయంకరమైన పాపం చేసిన దావీదు క్షమించబడ్డాడు కదా. అలాగే క్షమించడానికి మన దేవుడు ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి ఆయా విషయాలు ప్రభు దగ్గర ఒప్పేసుకొని వాటిని వదిలిపెట్టేసి అప్పుడు కనికరింపబడి బలలో మనం పాలు పొందితే మనకి మేలు కలుగుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాయన, మేమందరము పరదేశకు చెందినటువంటి వారమే. అయితే నాయన, మీరు ఆజ్ఞాతిక్రమ పాపం చేయడం ద్వారా ఈ పరదేశం నుంచి మమ్మల్ని ఈ లోకంలోనికి మీరు నెట్టివేశారు. అయితే ఈ లోకాన్ని మళ్ళీ జయించినప్పుడు మాత్రమే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఆ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని మేము తినగలుగుతాం. కాబట్టి ఆత్మచేత మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే మరి చెవి కలిగి ఆత్మ చెప్పి ఈ సంగతులను విని గ్రహించి దిద్దుకుంటారో వారే ధన్యులను మాకు నేర్పించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన పరమును విడిచిపెట్టేసి, దైవత్వాన్ని విడిచిపెట్టేసి మట్టిలో కలిసిపోయే ఈ మానవ దేహంలోకి వచ్చినటువంటి మిమ్మను, అది ఎందుకు అంటే కేవలం నశించిపోయే మమ్మల్ని అందరినీ వెదికి మరీ రక్షించడానికే. అటువంటి గొప్ప త్యాగం చేసిన మిమ్మను మేము ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. మా హృదయంలో మీరే మా సెలబ్రిటీగా మీరు ఉండిపోవాలి.
మీ అడుగులు మాత్రమే మేము వెంబడించేటువంటి వారంగా ఉండిపోవాలి. మా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మీకు మాత్రమే చెందాలి. ఆ రీతిగా మా బిడ్డలు ఆరాధించడానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.